Hello, my dear students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu. And this is me, your Sharon ma'am, Vedantu master teacher. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం ఎన్సీఆర్టీ 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి 5th చాప్టర్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియో చూసేద్దాం. ఈ ఒక్క వన్ షాట్లో అంటే ఈ పర్టికులర్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు కవర్ ద 3 పార్ట్స్ ఆఫ్ ద లెసన్. ఈ లెసన్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది, రైట్? అంటే ఏ బేకర్ ఫ్రమ్ గోవా, కూర్గ్ అండ్ టీ ఫ్రమ్ అస్సాం. ఈ 3 స్టోరీస్ యొక్క కాంబినేషనే మన లెసన్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా. మరి ఈ యొక్క వీడియోలో ఈ 3 పార్ట్స్ కవర్ చేసేస్తాను. దెన్ ఇంకెందుకు ఆలస్యం, టైటన్ యువర్ సీట్ బెల్ట్. మీ సీట్ బెల్ట్ టైట్ చేసుకుని మనం ఇండియా మొత్తం ట్రావెల్ చేయబోతున్నాం. రెడీగా ఉండండి. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ పార్ట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద లెసన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దాట్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ వేదాంతు సిబిఎస్ఈ 9 and 10 తెలుగు, బికాస్ ఈ ఛానల్ ద్వారా మేము కంటిన్యూగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్స్ అన్ని వన్ షాట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. వెరీ సూన్ లైవ్ సెషన్ స్టార్ట్ అయిపోతాయి. వన్స్ లైవ్ సెషన్ స్టార్ట్ అయితే చాలా ఇంటరాక్టివ్గా మీ డౌట్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ చక్కగా మనం సెషన్ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ చాలా త్వరగా సిలబస్ని కంప్లీట్ చేస్తాం. అండ్ మనం పీవైక్యూ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ వాటిని సాల్వ్ చేయడం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో మీకు టాప్ ర్యాంక్ తెప్పించడమే మా యొక్క బాధ్యత. సో ఇంకెందుకు లేట్, సిబిఎస్ఈ 9 and 10 ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మన ఛానల్ని రెఫర్ చేయండి, మన వీడియోస్ షేర్ చేయండి. ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు చాలా బెటర్గా అర్థమవుతుంది. సో let us start our lesson, glimpses of India. So my dear students, let me decode the title of the lesson. అసలు ఈ టైటిల్ యొక్క అర్థం ఏంటి? గ్లింప్సెస్ అంటే స్మాల్ బ్యూటిఫుల్ వ్యూ. సో మై డియర్ స్టూడెంట్స్, ఇండియా ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. మన భారతదేశం మన దేశం అని కాదు కానీ అసలు ప్రపంచ దేశాల్లో కల్లా మన దేశం చాలా చాలా గొప్పది, రైట్? ఎంతోమంది అవుట్ సైడర్స్ కూడా ప్రతి ఇయర్ చాలా మంది మన ఇండియాని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. మన ఇండియా ఒకటే దేశం, కానీ మన ఇండియాలో ఎన్నో రకాల ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి, ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యాచురల్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ లెసన్ మనకి కల్చరల్ పరంగాను నేచర్ పరంగాను ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపించబోతుంది అబౌట్ అవర్ ఇండియా. ద వర్డ్ గ్లింప్సెస్ అంటే స్మాల్ బ్యూటిఫుల్ వ్యూ అని అర్థం, రైట్? స్మాల్ బ్యూటిఫుల్ వ్యూ, స్మాల్ బ్యూటిఫుల్ వ్యూ అంటే ఏదైనా కొంచెం మనం పార్షియల్గా చూసేదాన్ని గ్లిమ్స్ అంటాం అనమాట. అంటే ఇండియా గురించి పూర్తిగా కాకుండా ఒక 3 ప్లేసెస్ని ఉదాహరణగా తీసుకుంటున్నాము. లైక్ మనం సౌత్లో ఉన్న గోవా, ఇంకా కూర్గ్, అండ్ నార్త్లో ఉన్న అస్సాం యొక్క ఎగ్జాంపుల్స్ తోటి మన ఇండియా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆన్ ద ఇండియా నేచర్ అండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ అనమాట. దట్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద లెసన్. మరి ఇంకా స్టార్ట్ చేద్దాము. ఈ 3 స్టోరీస్ కూడా 3 డిఫరెంట్ ఆథర్స్ అనేవాళ్ళు రచించారు. సో లెట్ us begin with the first part of the lesson, a baker from Goa. మీలో ఎంతమందికి బేకర్ తోటి ఒక అటాచ్మెంట్ ఆర్ ఒక మెమరీ ఉంది? సో ఇప్పుడంటే బయటకి రోడ్ మీద అంతగా మనకి బేకరీ ఫుడ్ రావట్లా. మనం ఏదైనా బేకర్డ్ ఐటమ్ తినాలి అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు గో టు ద బేకరీ. బట్ గోవాలోనే కాదు, మన ఆథర్కే కాదు, నాకు కూడా ఒక మెమరీ ఉంది. యాక్చువల్లీ ఐ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ నానా. సో వీధుల్లోకి రోడ్ మీద తెలుగులో కాస్తాలు అంటారు, నాకు ఇంగ్లీష్లో వాటి పేరు తెలీదు, టీలో ముంచుకుని తింటారనమాట. కొంచెం బేక్డ్ ఐటమ్, రస్క్ లాగా క్రంచీగా ఉంటాయి. సో ఒక సైకిల్ మీద వెనకాల ఒక డబ్బా పెట్టుకుని డబ్బా నిండా ఒక షుగర్ కోట్ చేసినటువంటి బేక్డ్ బిస్కెట్స్, ఈ కాస్తాలు అవన్నీ పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి అమ్ముతూ ఉండేవారు. ఒక 5 రూపీస్ ఎంత ఉండేది ఆ బిస్కెట్. దట్ ఈస్ అ క్యూట్ లిటిల్ మెమరీ అనమాట మా జనరేషన్ వాళ్ళకి. అలాగే మన ఆదర్ జనరేషన్లో కూడా ప్రతిరోజు బేకర్ కోసం అతను సౌండ్ చేసుకుంటూ వచ్చే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. మరి ఈ బేకర్ ఫ్రమ్ గోవా అనే పార్ట్ నుంచి బ్యూటిఫుల్ మెమరీ అంతా మనం తెలుసుకుందాం, రైట్? అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్. దిస్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ గోవా స్టేట్ అనమాట. మీకు గోవా ఎక్కడుందో తెలుసా? మన ఇండియాలో ద స్మాలెస్ట్ వన్ ఇక్కడ సౌత్లో కర్ణాటకకి, ఇంకా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి విత్ గోవా. సో దిస్ ఈస్ గోవా, రైట్? యా, లెట్ us స్టార్ట్ ద లెసన్. ఏ బేకర్ ఫ్రమ్ గోవా. మరి ఇది రాసినది ఎవరు తెలుసుకుందాము. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా ఈజ్ అ బేకర్ ఫ్రమ్ గోవా. ఇట్ వాజ్ రిటన్ బై లూసియో రోడ్రిగెస్. So it is a pen portrait, meaning it is not a biography but a lively description of a ట్రెడిషనల్ గోవన్ బేకర్ అండ్ హిస్ ఇంపార్టెన్స్ ఇన్ ద సొసైటీ. ఏం లేదు, ఈ స్టోరీ చాలా సింపుల్. ముందు ఒక కథలా చెప్తాను, అప్పుడు మనం సమరీ మొత్తం లైన్ బై లైన్ నేర్చుకుందాం. లైక్ అంటే గోవన్ సొసైటీ, ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళని ఇండియన్స్ అంటాం, అలాగే గోవాకి చెందిన ప్రజల్ని గోవన్ అంటాం. మరి ఒక గోవన్ సొసైటీలో ఇప్పుడు కాదు,
ఈ చాప్టర్ వచ్చేసి పోర్చుగీస్ మన ఇండియాని రూల్ చేసినటువంటి టైం పీరియడ్ నాటిదనమాట. ఆ ప్రాంతం టైంలో గోవాలో ప్రతి గోవన్ వ్యక్తి కూడా బేకర్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. అప్పటి సొసైటీలో బేకర్ యొక్క ఇంపార్టెన్స్ ఉందనమాట. ఏంటా ఇంపార్టెన్స్, ఏంటా మెమరీ అనేది నేర్చుకుంటాం. ఇట్ ఈస్ ఎ పెన్ పోర్ట్రేట్. పెన్ పోర్ట్రేట్ అంటే ఇది బయోగ్రఫీ కాదు. దిస్ ఈస్ జస్ట్ అ డిస్క్రిప్షన్ అబౌట్ ద గోవన్ సొసైటీ అనమాట. ద ఆథర్, మన ఆథర్ ఎవరు నాన్న? లూసియో రోడ్రిగెస్. సో హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్, అ బేకర్ ఫ్రమ్ గోవా. అతను తన లైఫ్లో ఉన్నటువంటి మెమరీని షేర్ చేసుకుంటున్నారు. సో యా, ద ఆథర్ రీకాల్స్ హిస్ చైల్డ్హుడ్ మెమరీ విత్ అఫెక్షన్ అండ్ షోస్ హౌ డీప్లీ బ్రెడ్ అండ్ బేకింగ్ వర్ కనెక్టెడ్ విత్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. సో బ్రెడ్ బేకింగ్ అనేది లైక్ మేబీ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కాస్త కొత్తగా అనిపించొచ్చు. ఆబ్వియస్లీ మనం కూడా బ్రెడ్ తింటాము, బట్ నాట్ వెరీ ఆఫన్ అనమాట. బట్ ద పీపుల్ ఫ్రమ్ గోవా ద వెరీ ఆఫన్ దే ఈట్ ద బేక్డ్ ఐటమ్స్. మరి గోవన్ సొసైటీలో పెరిగినటువంటి మన ఆథర్కి ఈ బ్రెడ్ బేక్డ్ ఐటమ్స్ తోటి చాలా కనెక్షన్ ఉంది, ఎస్పెషల్లీ మన బేకర్ తోట అనమాట. అదేంటి క్లియర్ గా తెలుసుకుందాము. సో లెట్ us look at the introduction first. The story takes us to Goa during the period when it was under Portuguese rule. సో మై డియర్ స్టూడెంట్స్, మనందరికీ తెలిసిందే. సో ద బ్రిటిషర్స్ ఆర్ స్పానిష్, డచ్, పోర్చుగీస్ పీపుల్ హ్యావ్ ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా ఇన్ ద వెస్టర్న్ కోస్ట్, ఎస్పెషల్లీ గోవా, రైట్. ఈ గోవాలో పోర్చుగీస్ వాళ్ళు చాలా వందల ఏళ్ల క్రితమే మన ఇండియాకు వచ్చి రూల్ చేయడం జరిగింది. మరి వాళ్ళ రూలింగ్ జరిగేటటువంటి పీరియడ్లోనే మన స్టోరీ అంతా వెళ్తుందన్నమాట. ద పోర్చుగీస్ ఇంట్రడ్యూస్డ్ ద ఆర్ట్ ఆఫ్ బ్రెడ్ మేకింగ్ టు గోవా సెంచరీస్ ఎగో. అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ క్రితం నుండే పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు కాబట్టి, సో మన అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మిక్స్డ్గా అయిపోయాయి. మేబీ ద గోవన్ ఈటింగ్ హ్యాబిట్స్ మేబీ ఎక్స్చేంజ్డ్ విత్ పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియన్స్కి కూడా బేక్డ్ ఐటమ్స్ తినే యొక్క ఇంట్రొడక్షన్ ని చేసేసారు, అలవాటు చేశారు, రైట్. ఈవెన్ ఆఫ్టర్ ద లెఫ్ట్, ద ట్రెడిషన్ ఆఫ్ బేకింగ్ బ్రెడ్ కంటిన్యూడ్ బికాస్ గోవన్ బేకర్స్ ప్రిజర్వ్డ్ దిస్ స్కిల్ అండ్ పాస్డ్ ఇట్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. మన ఇండియా నుండి గోవా నుండి పోర్చుగీస్లు అయితే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ బ్రెడ్ బేకింగ్ మెథడ్ అయితే తీసుకెళ్ళలేదు. మన ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ బేకర్స్ అందరూ కూడా ఈ బ్రెడ్ మేకింగ్ అనే ఒక ఆర్ట్ని ప్రిజర్వ్ చేశారు, కంటిన్యూ చేశారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఈ కుకింగ్ మెథడ్ని పాస్ ఆన్ చేశారు. ఇన్ దిస్ వే బేకింగ్ అనేది అదే విధంగా మన ఇండియాలో ఉండిపోయింది, రైట్. ద చాప్టర్ షోస్ దట్ సమ్ ట్రెడిషన్స్ సర్వైవ్ బికాస్ దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ పీపుల్స్ డైలీ లైఫ్ అండ్ కల్చర్. ట్రెడిషన్స్ ఏంటి అంటే ఏంటన్నా, కొన్ని పాతకాలపు అలవాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవ్వడానికి కారణం మన డైలీ లైఫ్లో వాటికి బాగా అలవాటు పడుతూ ఉంటాం, మనం వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటాం కాబట్టి దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, రైట్. ఇక్కడి వరకు మీకు స్టోరీ అర్థమైంది కదా. ద ఆథర్ రిమెంబరింగ్ హిస్ చైల్డ్హుడ్ మెమరీస్ విత్ బేకర్ అండ్ బేక్డ్ ఐటమ్స్ ఇన్ గోవా, దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్. అండ్ ఈ స్టోరీ అంతా ఏ టైం పీరియడ్ నాటిది? ద పోర్చుగీస్ రూల్ ఎప్పుడైతే మన గోవాలో ఉండేదో ఆ టైం పీరియడ్ నాటిది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ 1లో ఏముందో తెలుసుకుందాము. మెమరీస్ ఆఫ్ పోర్చుగీస్ గోవా. సో ఇక్కడ మీకు గోవా కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ తో మీకు స్పెసిఫై చేస్తుంది. మరి పోర్చుగీస్ గోవాని ఎందుకు అంటున్నాము? గోవా వన్స్ రూల్డ్ బై పోర్చుగీస్, అప్పట్లో దాన్ని పోర్చుగీస్ గోవా అనేవాళ్ళు. The author begins by saying that elderly people in Goa often remember the Portuguese period with nostalgia. సో నోస్టాల్జియా అంటే ఏంటి? నోస్టాల్జియా అంటే ద ఏజ్ ఓల్డ్ మెమరీ అనమాట. మన చిన్ననాటి లేదా ఒకప్పటి పాత జ్ఞాపకాలనే నోస్టాల్జియా అంటాం. ద ఆథర్ ఏం చెప్తున్నానా, గోవాలో ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పోర్చుగీస్ పీరియడ్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారట. దే ఎస్పెషలీ రిమెంబర్ ద డెలిషియస్ బ్రెడ్ దట్ పోర్చుగీస్ ఇంట్రడ్యూస్డ్. మనం కూడా అంతే కదా. మీరు ఎప్పుడైనా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పెద్దవాళ్ళు ఎస్పెషలీ ఏజ్డ్ పర్సన్స్ డిస్కస్ చేసేటప్పుడు విన్నారా? అబ్బో వాళ్ళు చాలానే డిస్కస్ చేస్తారనుకోండి. వాటిలో కొంత మన ఇండియా గురించి, మన పాతకాలం ఇండియా గురించి, అంటే ఒకప్పుడు మన ఇండియాలో జరిగిన విషయాల గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రే 200 ఏళ్ల క్రితం మా తాత చెప్పేవాడు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అలా గుర్రాల మీద తిరుగుతూ ఉండేవారట అని. ఎలా అయితే మన ఇండియాలో ఉన్న మన ప్లేసెస్లో ఉన్న బ్రిటిష్ యొక్క హిస్టరీ గురించి చెప్పుకుంటారో, గోవా స్టేట్లో కూడా అక్కడ ఉన్న ఎల్డర్లీ పీపుల్ అందరూ కూడా ఒకప్పటి కాలంలో పోర్చుగీస్ రూలింగ్లో ఏదైతే బ్రెడ్ ఎంత బాగుండేది, ఎంత డెలిషియస్గా ఉండేది, ఎలా తయారు చేసేవారు, ఆ విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఉంటారు, లైక్ నొస్టాల్జియా. Although the Portuguese themselves have gone, the bakers remain. The people who mixed the flour, prepare the dough and shape it and bake it continue the same profession even today. పోర్చుగీస్ వెళ్ళిపోయారు, కానీ బేకర్స్ ఎవరైతే
ఫ్లోర్ అంటే పిండిని కలిపి, డో అంటే ఒక చపాతీ ముద్ద ఉంటది చూడండి. ఒక డో తయారు చేసి దాంతో బ్రెడ్ తయారు చేసేటటువంటి బేకర్స్ మాత్రం ఇప్పటికీ అదే ప్రొఫెషన్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ నేను ఇంగ్లీష్‌తో పాటు సోషల్ టీచర్‌ని గూడా గాబట్టి ఆబ్వియస్‌లీ నాలో ఉన్న సోషల్ టీచర్‌ని ఎవ్వరు ఆపలేరు. అందుకే మీకొక క్వెషన్ అడుగుతున్నాను. గోవా క్యాపిటల్ సిటీ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నౌ లెట్స్ కంటిన్యూ. ద ఆథర్ పాయింట్స్ ఔట్ థట్ ద ఓల్డ్ బ్రిక్ ఫర్నాసెస్ ఆర్ స్టిల్ బీయింగ్ యూజ్డ్. ద ఓల్డ్ బ్రిక్ ఫర్నాసెస్ అంటే ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఓవెన్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఒకటే టైంలో హండ్రెడ్స్ ఆఫ్ బ్రెడ్స్ బేక్ చేసేటటువంటి మోడర్న్ మిషనరీ లేదు. బట్ ఏం చేసేవారు మరి ఇటుకలతో తయారు చేసినటువంటి ఓల్డ్ టైప్ ఆఫ్ ఓవెన్, పాత కాలపు ఓవెన్ లాంటిది. అది ఓవెన్ కాదు. ఓవెన్ లాగా ఇటుకలతోటి ఒక ఫర్నాస్, దాని కింద ఫైర్ పెట్టి దానిపైన బ్రెడ్ బేక్ చేస్తారనమాట. సో, ఆథర్ ఏం చేస్తున్నాడు? అవన్నీ ఇప్పటికి గోవాలో యూజ్ చేస్తున్నారంట. ద ఫైర్ ఇన్‌సైడ్ ద ట్రెడిషనల్ ఓవెన్ హాస్ నెవర్ గాన్ ఔట్. దిస్ ఈస్ ఎ సింబల్ థట్ బేకింగ్ ట్రెడిషన్ హాస్ సర్వైవ్డ్ త్రూ మెనీ జనరేషన్స్. ఇప్పటికి కూడా ఈ ట్రెడిషనల్ ఓవెన్స్‌లో ఉన్న మంట ఆరలేదు. దాని అర్థం రోజు బేకింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎవ్రీ మార్నింగ్ ద సౌండ్ ఆఫ్ బేకర్స్ బ్యాంబూ స్టిక్ హిట్టింగ్ ద గ్రౌండ్ అనౌన్సెస్ హిస్ అరైవల్. ప్రతిరోజు బేకర్ తన యొక్క వెహికల్ మీద వెనకాల ఈ బ్రెడ్ అంతా పెట్టుకొని వీధుల్లోకి వచ్చేటప్పుడు బ్యాంబూ స్టిక్ తోటి చేసేటటువంటి శబ్దం, అంటే జాంగ్ జాంగ్ అని చేసేటటువంటి శబ్దము, దాని అర్థం ఏంటంటే బేకర్ వస్తున్నాడు, బయటికెళ్ళి మనం కొనుక్కుని తిందాం అనేటటువంటి మెమరీ ఇంకా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అలా మీ లైఫ్‌లో ఏదైనా మెమరీ ఉందంటే చెప్పండి. మన అందరికీ కామన్‌గా ఉండే మెమరీ ఏంటి? మన డాడీ గాని, ఇంట్లో తాతయ్యలు గాని వాళ్ళ బండి చప్పుడు, వాళ్ళు బైక్ చేసే శబ్దం మనకు గుర్తుంటది. ఆ సౌండ్ వినిపిస్తే ఒక 2 కిలోమీటర్ల అవతల నుంచి వినిపిస్తున్నా మనం ఈజీగా పసిగట్టేయగలం. వెంటనే పరిగెట్టుకుంటూ బయటకొచ్చేసి చూస్తాం. ఒకవేళ ఇంట్లో అల్లరి చేస్తున్నట్లయితే ఆ అల్లరంతా ఆపేసి గుడ్ స్టూడెంట్స్ లాగా, ఇన్నోసెంట్ స్టూడెంట్స్ లాగా కూర్చుంటామనమాట. అంటే ఇన్నోసెంట్ పిల్లల్లాగా. రైట్. సో, ఈవెన్ టుడే దిస్ ఫెమిలియర్ సౌండ్ కెన్ బి స్టిల్ హెర్డ్ ఇన్ సమ్ విలేజెస్. Sometimes the father who was a baker may no longer be alive, but his son continues the family profession. Thus, baking becomes not just an occupation, but a family heritage passed down from the generations to the next. సో, మన ఆథర్ ఏం చెప్తున్నారు అంటే గోవన్ విలేజెస్‌లో తండ్రి బేకర్ ప్రొఫెషన్ చేపడుతూ సో, బేక్డ్ ఐటెమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటాడు. మరి వన్స్ ఆ తండ్రి చనిపోతే ఆ బేకింగ్ ప్రొఫెషన్ కూడా ఆగిపోదు. తన యొక్క సన్ ఆ బేకింగ్ ప్రొఫెషన్‌ని కంటిన్యూ చేస్తుంటాడు. అందుకే మనకి గోవన్ విలేజెస్‌లో ఈవెన్ ఈ రోజుకి కూడా మనకి ఈ బేకర్స్ అనేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇది ఓన్లీ ప్రొఫెషన్ కాదు. ఇదొక వంశ పారంపర్యంగా జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతున్నటువంటి ఒక వృత్తి అని చెప్పేసి, ఒక ఆక్యుపేషన్, ఒక ప్రొఫెషన్ అని చెప్పేసి మన ఆథర్ చెప్తున్నారు. ఎంత బ్యూటిఫుల్‌గా డిస్క్రైబ్ చేస్తున్నారు కదా! మరి ఈ లెసన్‌లో ఉన్న ఇంపార్టెంట్ ఐడియా ఏంటి? వాట్ డస్ ద ఆథర్ ఎగ్జాక్ట్‌లీ వాంట్ us to do? He want us to understand that పోర్చుగీస్ రూల్ ఎండెడ్. పోర్చుగీస్‌ల యొక్క రూలింగ్ ఎండ్ అయిపోయింది. పోర్చుగీస్ పీపుల్ లెఫ్ట్ గోవా. బట్ పోర్చుగీస్ కల్చర్ అనేది సర్వైవ్డ్ త్రూ ద బ్రెడ్. ద ట్రెడిషనల్ బేకర్ బికేమ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ కల్చరల్ హెరిటేజ్. మరి గోవాలో ఈ ట్రెడిషనల్ ప్రొఫెషన్‌కి ప్రొటెక్టర్‌గా ఎవరు కనిపిస్తున్నారు? మనకి బేకర్ కనిపిస్తున్నారు. రైట్. పారాగ్రాఫ్ 2లో మనం ఏం నేర్చుకుంటాము? ద బేకర్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ లైఫ్. మరి ఈ గోవన్ సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద విలేజెస్‌లో ప్రతి చిన్న పిల్లల యొక్క మెమరీలో ఈ బేకర్స్ ఉంటారు. ఎలా ఉంటారు? ఏంటి తెలుసుకుందాము. సో, ద బేకర్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ లైఫ్. ద ఆథర్ నౌ షిఫ్ట్స్ టు హిస్ చైల్డ్‌హుడ్ మెమరీ. తను ఇప్పుడు ఆథర్ ఏం చెప్తున్నాడు? తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ వాటిని మనకి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఫర్ ఎవ్రీ చైల్డ్ ఇన్ గోవా, బేకర్ వాజ్ నాట్ సింప్లీ అ షాప్‌కీపర్. హి వాజ్ అ ఫ్రెండ్, అ కంపానియన్ అండ్ ఈవెన్ ఎ గైడ్. అంటే ప్రతి చిన్న పిల్లాడికి కూడా ఈ బేకర్ అనేవాడు కేవలం బేక్డ్ ఐటెమ్స్ అమ్మేటటువంటి షాప్ కీపర్ గానో వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్, ఈవెన్ ఒక గైడ్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. హీ విజిటెడ్ ఎవ్రీ హౌస్ ట్వైస్ ఎ డే. పొద్దున సాయంత్రం 2 సార్లు ప్రతి ఇంటిని విజిట్ చేసేవాడు. ఈ పిక్చర్‌లో చూడండి. అంటే ఇలాగే కదా మనం ఇంటి దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ వెండర్స్‌ని చూస్తూ ఉంటాం. రైట్. యాహ్! నెక్స్ట్. Yeah, Nana. First visit, early in the morning, he carried the fresh bed. Second visit, వచ్చేసి he returned after selling almost everything. Children would wake up immediately after hearing the musical sound of bamboo stick striking the ground. This sound itself became an alarm clock for the whole village. The children eagerly rushed outside to greet him. అంటే ప్రతి ఉదయము కూడా ఈ బ్రెడ్ అనేది తీసుకుని, ఫ్రెష్ బ్రెడ్ తీసుకుని వస్తాడనమాట. ఎవరు? బేకర్. అది ఫస్ట్ విజిట్ అవుతుంది. మరి సెకండ్ విజిట్ ఎప్పుడు? ఆల్మోస్ట్ అన్ని అమ్మేసిన తర్వాత ఈవినింగ్‌కి రిటర్న్ అయిపోతాడనమాట.
సో ఆఫ్టర్ సెల్లింగ్ ఎవ్రీథింగ్ ఆల్సో హీ యూజ్డ్ టు విజిట్ ఆల్ ద హౌసెస్. అండ్ ఈ బేకర్ వచ్చేటప్పుడు చేసే బ్యాంబూ స్టిక్ శబ్దం ఏదైతే ఉందో ఆ సౌండ్‌కి ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా నిద్ర లేచిపోయి ఈ బేకర్‌ని విష్ చేయడానికి రెడీగా బయటకొచ్చేసేవారు. రైట్. బేక్డ్ ఐటెమ్స్ అంటే ఇలా ఉంటాయి. వీటిని బీగల్స్ అంటారు, బ్రెడ్ అంటారు, బన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. మరి ఈ జనరేషన్‌లో ఈ రోజుల్లో బేక్డ్ ఐటెమ్స్ అంటే నాకు తెలిసి మీరు ఎక్కువగా తినేది ఎగ్ పఫ్, పిజ్జా ఇవే గదా! యాహ్! ఇది కాకుండా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్ కూడా ఉంటాయి. So interestingly, they were not interested in ordinary bread. They waited for the bread bangles, some ring-shaped bread specially liked by the children. Sometimes they also received sweet bread prepared on the special occasion. These small details show how emotionally attached children were to the baker. So bread అంటే వాళ్ళేమి నార్మల్ సాదా సీదా బ్రెడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు కాదు. దే యూజ్డ్ టు వెయిట్ ఫర్ వెరీ ఎక్స్ట్రార్డినరీ బ్రెడ్. అదే బ్యాంగిల్ షేప్డ్ బ్రెడ్ అనమాట. మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను ఫోటోలో. కెన్ యూ లుక్ హియర్? సో దిస్ వాస్ దట్ సార్ట్ ఆఫ్ బ్రెడ్ ఫర్ విచ్ ద చిల్డ్రన్ యూజ్డ్ టు వెయిట్ అలాట్. దీనికోసం పిల్లలు వెయిట్ చేసేవారు. అండ్ సమ్ టైమ్స్ ఏదైనా ఒకేషన్ ఉంటే స్వీట్ బ్రెడ్స్ కూడా ఈ బేకర్ అమ్మేవాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఆ ఊర్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా ఈ బేకర్‌కి ఎమోషనల్‌గా ఎంత అటాచ్ అయ్యి ఉన్నారు అనే విషయాన్ని మనకి మన ఆథర్ డిస్క్రైబ్ చేస్తున్నారు. వై డిడ్ చిల్డ్రన్ లవ్ ద బేకర్? ఎందుకు పిల్లలకి బేకర్ అంటే అంత ఇష్టం? ఎస్పెషల్లీ అంత గ్రో అయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్స్‌లో బేకర్‌ని అంత బాగా గుర్తుపెట్టుకున్నారు తెలుసుకుందాము. నాట్ బికాస్ హీ సోల్డ్ ద బ్రెడ్, బట్ బికాస్ హీ బ్రాట్ ద స్వీట్ బ్రెడ్ అండ్ బ్రెడ్ బ్యాంగిల్స్. కేవలం అతను బ్రెడ్ అమ్ముతున్నాడనే కాదు. బికాస్ దే లైక్డ్ ద బేకర్, హీ బ్రాట్ ద స్వీట్ బ్రెడ్, బ్యాంగిల్స్, బ్రెడ్ బ్యాంగిల్స్, హ్యాపీనెస్, ఎక్సైట్‌మెంట్ అండ్ చైల్డ్‌హుడ్ మెమరీస్. అతను బ్రెడ్ మాత్రమే అమ్మట్లేదు. పిల్లల్లో సంతోషాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. ద బేకర్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్స్ మార్నింగ్ రొటీన్. ప్రతి చిన్న పిల్లల మార్నింగ్ రొటీన్‌లో బేకర్ ఒక భాగం అయిపోయాడు. రైట్. సో పారాగ్రాఫ్ 3లో బేకర్స్ అరైవల్ గురించి చూద్దాము. ద ఆథర్ గివ్స్ ఎ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బేకర్స్ అరైవల్. హీ బ్యాలెన్స్డ్ ఎ లార్జ్ బాస్కెట్ ఫుల్ ఆఫ్ బ్రెడ్ ఆన్ హిస్ హెడ్. With one hand, he supported the basket, and with the other hand, he struck the bamboo stick against the ground. This produced the famous jang jang sound. సో మన ఆథర్ ఈ బేకర్ యొక్క అరైవల్‌ని ఇంత బాగా డిస్క్రైబ్ చేస్తున్నారు చూడండి. ఈ బేకర్ ఏం చేసేవాడు, ఒక బాస్కెట్, ఒక బుట్ట నిండా బ్రెడ్స్ అన్ని వేసుకొని, నెత్తి మీద పెట్టుకొని, ఒక చేత్తో దాన్ని పట్టుకొని, మరొక చేత్తో బ్యాంబూ స్టిక్ పట్టుకొని రోడ్డు మీద ఒక సౌండ్ చేసేవాడు. ఆ స్టిక్‌ని రోడ్డు మీద రాసేటప్పుడు వచ్చే సౌండే జాంగ్ జాంగ్ అని వస్తది. ఆ సౌండ్‌కి అర్థం ఏంటి? ఏ బేకర్ వస్తున్నాడు, మంచి మంచి బ్రెడ్స్ తెస్తాడు, మనం వెళ్లి కొనుక్కొని తినొచ్చు అనే దానికి సింబాలిక్ అన్నమాట. రైట్. సో హీ పొలైట్‌లీ గ్రీటెడ్ ఎవ్రీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని ప్రతి ఫ్యామిలీని గ్రీట్ చేసేవాడు. ద సర్వెంట్ కలెక్టెడ్ ద బ్రెడ్ ఫర్ ద ఫ్యామిలీ. కొంచెం రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో సర్వెంట్ ఎళ్లి బ్రెడ్ అంతా కలెక్ట్ చేసుకొని ఇచ్చేవారు. మీన్‌వైల్ ద చిల్డ్రన్ ట్రైడ్ టు లుక్ ఇన్‌సైడ్ ద బాస్కెట్. సమ్‌టైమ్స్ దే క్లైంబ్డ్ ఆన్ టు ద బెంచెస్ ఆర్ వాల్స్ జస్ట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ బ్రెడ్ వర్ ఇన్‌సైడ్. సో పిల్లలందరూ ఏం చేసేవారు, బెంచ్‌లెక్కేసి అంటే ఏదైనా కుర్చీలెక్కేసి ఆ బాస్కెట్‌లో ఏమేం బ్రెడ్స్ ఉన్నాయి చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారనమాట. నెక్స్ట్, ద ఆథర్ స్టిల్ రిమెంబర్స్ ద ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దోస్ ఫ్రెష్‌లీ బేక్డ్ లోవ్స్. లోవ్స్ అంటే ఏంటి? మనకి బ్రెడ్‌లోనే కొంచెం పెద్ద బ్రెడ్స్ ఉంటాయన్నమాట. వాటిని లోవ్స్ అంటాం. అంత పెద్ద పెద్ద బ్రెడ్స్, ఆ లోవ్స్ యొక్క సువాసన ఇంకా మన యొక్క ఆథర్‌కి గుర్తుంది. అడల్ట్స్ బ్రాట్ ఆర్డినరీ బ్రెడ్, చిల్డ్రన్ రిసీవ్డ్ బ్రెడ్ బ్యాంగిల్. అంటే పెద్దవాళ్ళేమో నార్మల్ బ్రెడ్ కొనుక్కుంటే, చిన్న పిల్లలేమో బ్రెడ్ బ్యాంగిల్స్ కొనుక్కొని రింగ్ లాగా ఆడుకుంటూ తినేవారు. ద ఆథర్ హ్యూమరస్లీ రికాల్స్ దట్ ఆఫ్టర్ ఈటింగ్ ద బ్రెడ్ దే డిడ్ నాట్ ఈవెన్ బాదర్ బ్రషింగ్ దేర్ టీత్. అంటే సరదాగా హాస్యపూర్వకంగా ఆథర్ ఏం చెప్తున్నారు, పొద్దున్నే బేకర్ వచ్చేవాడు కాబట్టి ఈవెన్ అప్పటికి బ్రషింగ్ కూడా చేసేవారు కాదు పిల్లలు. బట్ అది కూడా పక్కన పెట్టేసి మనం బ్రష్ చేసామా లేదా, చేస్తున్నాను కదా అని గుర్తు కూడా లేకుండా డైరెక్ట్ బ్రెడ్ తెచ్చుకొని తినేసేవారు. అంత డెలిషియస్‌గా ఉండేవని అర్థం. ఈవెన్ మనం కూడా ఎప్పుడైనా మీరు బేకరీ పక్క నుంచి వెళ్తున్నప్పుడు వన్ కైండ్ ఆఫ్ స్వీట్ స్మెల్ అబ్జర్వ్ చేస్తాం. డిడ్ యూ హ్యాడ్ దట్ మెమరీ ఇన్ యువర్ లైఫ్? చాలా బాగుంటది. ఈసారి ట్రై చేయండి. తినక్కర్లేదు, ఆ స్మెల్లే చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటది. సో ద చిల్డ్రన్ బిలీవ్డ్ హాట్ టీ కుడ్ క్లీన్ ఎవ్రీథింగ్. దిస్ షోస్ ద ఇన్నసెన్స్ అండ్ ప్లేఫుల్ థింకింగ్ ఆఫ్ ద చైల్డ్‌హుడ్. ఒకవేళ వాళ్ళ మదర్ వచ్చి బ్రష్ చేయకుండా తింటున్నావంటే ఏం పర్వాలా, హాట్ టీ తాగుతాం కదా, అది మొత్తం కడిగేస్తది అని చెప్పేసి ప్లేఫుల్‌గా చెప్పేవారు. దిస్ డిపిక్ట్స్ హౌ ఇన్నసెంట్ అండ్ బ్యూటిఫుల్ ద చిల్డ్రన్ వర్. సింబాలిజం ఆఫ్ బ్రెడ్. బ్రెడ్ అనేది కేవలం ఫుడ్ మాత్రమే కాదు. ఇన్ దిస్ లెసన్ బ్రెడ్ రిప్రజెంట్స్ ద ఫ్యామిలీ లవ్, చైల్డ్‌హుడ్ హ్యాపీనెస్, ఒక ట్రెడిషన్
ఒక కమ్యూనిటీ లైఫ్, ఒక సమాజంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, పోర్చుగీసుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్, ఇంకా కల్చరల్ కంటిన్యూటీ అనేది మనకి ఈ లెసన్‌లో బ్రెడ్ ద్వారా అర్థమవుతుంది. రైట్. సో, బ్రెడ్ ఇన్ గోవన్ కల్చర్ అంటే గోవా వాళ్ళ కల్చర్‌లో బ్రెడ్ ఏ విధంగా ఉంది? ద ఆథర్ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ ఇంపార్టెంట్ ద బ్రెడ్ వాస్ ఎవ్రీ డే సెలబ్రేషన్. వితౌట్ బ్రెడ్ మ్యారేజెస్ వర్ ఇన్‌కంప్లీట్. జస్ట్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ రీజియన్. మన తెలుగు ప్రాంతాల్లో ఏ బర్త్‌డే పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, మ్యారేజ్ అయినా ఏదైనా ఖచ్చితంగా మనకి చికెన్ బిర్యానీ ఆర్ బిర్యానీ. బిర్యానీ ఈస్ కామన్. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ బిర్యానీ, వెజిటేరియన్స్ అయితే పన్నీర్ బిర్యానీ. బిర్యానీ పక్కా. అలాగే వీళ్ళకి బ్రెడ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఇంపార్టెంట్ ఒకేషన్స్ ఎస్పెషల్లీ మ్యారేజెస్‌లో బ్రెడ్ లేకుండా దాట్ విల్ బి ఇన్‌కంప్లీట్. ద స్పెషల్ స్వీట్ బ్రెడ్ బోల్ అంటారు. ఇట్ వాస్ వెరీ ఎసెన్షియల్ మ్యారేజ్ గిఫ్ట్ అన్నమాట. సో, అంతేకాదు డ్యూరింగ్ ఎంగేజ్‌మెంట్స్ ఫ్యామిలీస్ శాండ్‌విచెస్‌ని ప్రిపేర్ చేసేవారు. డ్యూరింగ్ క్రిస్మస్ టైమ్‌లో దే యూజ్డ్ టు బేక్ ద కేక్ అండ్ బొలిన్హాస్ వర్ కంపల్సరీ. సో, బొలిన్హా అంటే దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డిష్. క్రిస్మస్ అప్పుడు చేస్తారు. సో, డ్యూరింగ్ ఎవ్రీ ఫెస్టివల్ బ్రెడ్ ఆక్యుపైడ్ ఎ సెంట్రల్ ప్లేస్. దేర్‌ఫోర్ ఎవ్రీ విలేజ్ డిపెండ్ అపాన్ ఇట్స్ బేకర్. అంటే ప్రతి ఊర్లో ఒక రకమైన ఫుడ్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ బేకర్. సో, వితౌట్ ద బేకర్ సెలబ్రేషన్స్ అనేవి ఇన్‌కంప్లీట్‌గా ఉండేవి. దిస్ ప్రూవ్స్ దట్ బేకర్ ఎంజాయ్డ్ ద గ్రేట్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? సో, గోవన్ కల్చర్‌లో వాళ్ళ యొక్క సమాజంలో ఈ బేకర్‌కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక ప్రత్యేక ఇంపార్టెన్స్ ఉందని అర్థమవుతుంది. డ్రెస్ ఆఫ్ ద బేకర్ మరి మనకి ఒక విజువల్ ఇమాజినేషన్ చేసుకోవడానికి ఒక స్కోప్ కలిగించారు. బేకర్ యొక్క డ్రెస్‌ని వివరిస్తున్నారు. లెట్ us try to understand this. The author next describes the appearance of the Goan bakers. During Portuguese rule అప్పుడు they wore a special dress called kabai. ఏమనేవారు? దాన్ని కబాయ్ అంటారు. కబాయ్ అనే స్పెషల్ డ్రెస్ ఏసుకునేవారు బేకర్స్. అది ఒక వన్ పీస్ లాంగ్ రీచ్డ్ అప్ టు ద నీస్ అంటే మోకాళ్ళ వరకు ఉండేటటువంటి ఒక వన్ పీస్ డ్రెస్ అన్నమాట. లేటర్ డ్యూరింగ్ ద ఆథర్స్ చైల్డ్‌హుడ్ ఆ తర్వాత ఆథర్ యొక్క చిన్నతనంలో వాటిని మార్చుకున్నారు. లైక్ షర్ట్ ఇంకా నీ లెంత్ ట్రౌజర్స్ ఒక ప్యాంట్‌లా కాదు, షార్ట్‌లా కాదు. రెండిటికి మధ్యలో మోకాళ్ళ వరకు వచ్చేటటువంటి నిక్కర్ లాంటివి తొడుక్కునేవారు. షర్ట్ ఇంకా ట్రౌజర్స్. ఈవెన్ టుడే ఇఫ్ సమ్‌వన్ వేర్ ట్రౌజర్స్ రీచింగ్ జస్ట్ బిలో ద నీస్ పీపుల్ జోకింగ్‌లీ సే థట్ హి డ్రెస్డ్ లైక్ ఎ ప్యాడర్. మరి ఇక్కడ ప్యాడర్ అంటే ఏంటి? లెసన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్యాడర్ అనే వర్డ్ చెప్పలేదు మీకు. ప్యాడర్ అంటే నథింగ్ బట్ బేకర్. ప్యాడర్ అంటే నథింగ్ బట్ బేకర్. ఒకవేళ ఈ గోవన్ విలేజెస్‌లో ఎవరైనా నార్మల్‌గా ఒకసారి ప్యాంట్ కాకుండా షార్ట్ కన్నా కిందకు ఉండేటటువంటి ట్రౌజర్స్ ఏసుకున్నారనుకోండి, ఏంటి వీడు పేడర్‌లా రెడీ అయ్యాడని జోక్ చేసేవారంట. బేకర్‌లా రెడీ అయ్యాడు అని. అంటే బేకర్ డ్రెస్సింగ్ అలా ఉండేది. ద వర్డ్ పేడర్ మీన్స్ ట్రెడిషనల్ గోవన్ బేకర్ అని అర్థం. ట్రెడిషనల్ గోవన్ బేకర్. పేడర్ మీన్స్ ట్రెడిషనల్ గోవన్ బేకర్. ద బేకర్స్ prosperity. ఓకే. ద ఆథర్ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ బేకర్స్ ఎర్న్ మనీ. మరి ఈ బేకర్స్ మనీ ఎలా సంపాదించేవారు? ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ పేమెంట్ ఎవ్రీ డే దే కలెక్టెడ్ బిల్ వన్స్ ఎవ్రీ మంత్. ద మంత్లీ అకౌంట్స్ వర్ రిటన్ ఇన్ పెన్సిల్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కస్టమర్ హౌసెస్. బ్రెడ్ బేకింగ్ వాస్ ప్రాఫిటబుల్ ప్రొఫెషన్. మీకు ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! ఇప్పుడు బేకర్ ఒక ఇంటికెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళొచ్చి బ్రెడ్ కొనుక్కుంటాడు. అప్పటికప్పుడు డబ్బులు వాళ్ళు ఇచ్చేవారు కాదు. ఆ ఇంటి గోడల మీద పెన్సిల్ తోటి వాళ్ళు ఎంత బ్రెడ్ తీసుకున్నారు అనేది నోట్ చేసేవాడు. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్ వాళ్ళు అదంతా కౌంట్ చేసి ఒకేసారి మంత్లీ బిల్ కట్టేసేవారనమాట బేకర్‌కి. సో, ద బేకర్, హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా, వెల్ ఫెడ్‌గా ఉన్నట్టే ఎప్పుడూ కనిపించేవారనమాట. ఎప్పుడు సంతోషంగా, వెల్ ఫెడ్. ద ఆథర్ హ్యూమరస్‌లీ సే దట్ దేర్ ఫ్యాట్ బాడీ ప్రూవ్డ్ దేర్ ప్రాస్పెరిటీ. అంటే జోక్‌గా ఏం చెప్తున్నారు? బేకర్స్ చూడడానికి కొంచెం లావుగా, నిండుగా, చబ్బీగా ఉండడంతోటి వాళ్ళ ఫ్యాట్ బాడీ కూడా ఈజీగా చెప్పేస్తుంది. వాళ్ళు ఎంత మంచిగా తిని ఆరోగ్యంగా ఉన్నారు అనేసి. ఈవెన్ టుడే ద హెల్తీ అండ్ ప్లంప్ పర్సన్ ఈస్ కంపేర్డ్ టు అ బేకర్. అంటే గోవన్ విలేజెస్‌లో ఎవరైనా హెల్తీగా, లావుగా, మంచి చబ్బీగా, ప్లంప్‌గా ఉంటే వాళ్ళని "ఏరే బేకర్‌లా ఉన్నాడు" అని చెప్పేసి అంటే ప్యాడర్‌లా ఉన్నాడని చెప్పేసి అందరూ పిలుస్తూ ఉంటారు. సో, దిస్ షోస్ దట్ బేకర్ ఎంజాయ్డ్ ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ సోషల్ రెస్పెక్ట్. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఎకనామికల్‌గా అంటే మంచి డబ్బులు సంపాదిస్తున్నారు. సొసైటీలో బేకర్‌కి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది అని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ అపియరెన్స్. క్యారెక్టర్ స్కెచ్. ద బేకర్ యొక్క క్యారెక్టర్ గురించి చూద్దాము. వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకునేవారు. క్యారీడ్ ఎ బ్యాంబూ స్టిక్ పట్టుకునేవారు. బ్యాలెన్స్డ్ ఎ లార్జ్ బాస్కెట్ ఆన్ హిస్ హెడ్. బేకర్ తన నెత్తి మీద బాస్కెట్ ఫుల్ ఆఫ్ బ్రెడ్స్ అంటే బ్రెడ్ ఉన్నటువంటి పెద్ద బాస్కెట్‌ని ఒక చేత్తో పట్టుకుని హ్యాండిల్ చేస్తూ, మరొక చేత్తో బ్యాంబూ స్టిక్ పట్టుకుని దాన్ని రోడ్డు మీదకి రాస్తూ జాంగ్ జాంగ్ అనే సౌండ్ చేస్తూ వీధులన్నీ నడుచుకుంటూ వెళ్ళి అమ్మేవారనమాట. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటాడు బేకర్. హార్డ్ వర్కింగ్, ఫంక్షనల్, చీర్‌ఫుల్, ఆనెస్ట్ ఇంకా రెస్పెక్టెడ్ బై
all the people in the society. So importance, symbol of Goan tradition, essential for every celebration. మనకి గోవన్ ట్రెడిషన్ లో ప్రతి సెలబ్రేషన్ లో బ్రెడ్ చాలా ముఖ్యం. దే ప్రిజర్వ్, ఇది ఏం ప్రిజర్వ్ చేస్తుంది? ఇట్ ఈస్ ద ప్రిజర్వర్ ఆఫ్ పోర్చుగీస్ బేకింగ్ కల్చర్ అండ్ ఎవ్రీ చైల్డ్ లవ్స్ దిస్ ట్రెడిషన్ అండ్ బేకర్ ఈస్ ట్రస్టెడ్ బై ఎవ్రీ ఫ్యామిలీ. సో థీమ్స్ చూద్దాము. ట్రెడిషన్ నెవర్ డైస్ అంటే ఏ బేకర్ ఫ్రమ్ గోవా, ఈ పార్ట్ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాం? ట్రెడిషన్ ఎప్పటికీ చనిపోదు. సమ్ కస్టమ్స్ సర్వైవ్ ఫర్ సెంచరీస్ బికాస్ పీపుల్ కంటిన్యూ టు వాల్యూ దెమ్. మన సొసైటీలో ప్రస్తుతం మనం చూస్తున్న ప్రతి పని కూడా ఎందుకు ఇంకా మన సొసైటీలో కనిపిస్తుంది? ఈ పని చేసి ఒక వ్యక్తి చనిపోయినా తర్వాత వ్యక్తి దాన్ని కంటిన్యూ చేస్తారు. మనం ద పాట్ మేకర్ లెసన్లో ఏం తెలుసుకున్నాము? సో సెంటిలా వాళ్ళ మదర్ చనిపోయినా కూడా వాళ్ళ మదర్ పాట్ మేకింగ్లో ఎక్స్పర్ట్. ఆ కళ అంటే ఆ పాట్ మేకింగ్ అనే రేర్ ఆర్ట్ అనేది తన కూతురికి ఇచ్చి చనిపోయింది. మనిషి చనిపోయింది కానీ పాట్ మేకింగ్ అనే ఆర్ట్ మాత్రం అలాగే సర్వైవ్ అవుతూ ఉంది. మళ్ళీ సెంటిలా ఆ ఊర్లో ఉన్న చాలా మంది పిల్లలకి పాట్ మేకింగ్ నేర్పించి ఆ ఆర్ట్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తుంది. సో ట్రెడిషనల్ ఆర్ట్ అంటే ఈ వర్క్ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో అది నెవర్ డైస్. కల్చరల్ హెరిటేజ్, పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ గోవా త్రూ బ్రెడ్ మేకింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఇంకా మనం పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది గోవాలో చూడొచ్చు. చైల్డ్హుడ్ నోస్టాల్జియా, ద ఆథర్ లవింగ్లీ రిమెంబర్స్ ద హ్యాపీయెస్ట్ డేస్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్. కమ్యూనిటీ లైఫ్, ద బేకర్ కనెక్టెడ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద విలేజ్. రెస్పెక్ట్ ఫర్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్, ఇంకా అంటే ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్కి రెస్పెక్ట్ మనకి కనిపిస్తుంది. ఈ లెసన్ ఏం రిమైండ్ చేస్తుంది? ట్రెడిషనల్ ప్రొఫెషన్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది దే డిజర్వ్ అని చెప్తుంది అనమాట. ఎవ్రీ ప్రొఫెషన్కి మనం రెస్పెక్ట్ చేయాలి. సో లిటరరీ డివైజెస్ చూద్దాము. ఈ లెసన్లో ఉన్న ఇమాజరీ ఏంటి? ద ఆథర్ క్రియేట్స్ ద పిక్చర్స్ ఆఫ్ ఫ్రెష్ బ్రెడ్, ట్రెడిషనల్ ఓవెన్, చిల్డ్రన్స్ ఎగ్జైట్మెంట్, మ్యూజికల్ బ్యాంబూ సౌండ్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద బ్రెడ్. ఇదంతా ఇమాజరీ అనమాట. That means we can imagine this kind of pictures through the storytelling of the author. Next, jang jang imitates the actual sound of the bamboo stick sound ni jang jang అనే వర్డ్ మనకి ఇమిటేట్ చేస్తుంది. సింబలిజం అంటే ఏం చూద్దాం. ఈ లెసన్లో ఉన్న సింబలిజం, బ్రెడ్ సింబలైజెస్ కల్చర్ని సింబలైజ్ చేస్తుంది, యూనిటీని, హ్యాపీనెస్ని, ప్రాస్పెరిటీ, ఇంకా కంటిన్యూటీ ఆఫ్ ద ట్రెడిషన్ని బ్రెడ్ ఇక్కడ మనకి సింబలైజ్ చేస్తుంది. అలాగే రెస్పెక్ట్, ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ని రెస్పెక్ట్ చేయడం, కల్చరల్ ట్రెడిషన్స్ షుడ్ బి ప్రిజర్వ్డ్, చైల్డ్హుడ్ మెమరీస్ రిమైన్ ప్రెషియస్ త్రూ అవుట్ ద లైఫ్. అంటే మన జీవితాంతం కూడా చిన్నతనంలో ఉన్న మెమరీస్ అని ఎంత ప్రెషియస్ అనేది తెలియజేస్తుంది. సింపుల్ ఆక్యుపేషన్ కెన్ ప్లే ఎ గ్రేట్ రోల్ ఇన్ ద సొసైటీ. అంటే ప్రతి చిన్న పని కూడా సొసైటీలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. స్మాల్ డైలీ ఎక్స్పీరియన్సెస్ ఆఫన్ బికమ్ అవర్ హ్యాపీయెస్ట్ మెమరీస్. మన లైఫ్లో ఉండే చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఎంత పెద్ద సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద లెసన్. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఫస్ట్ పార్ట్ ఏ బేకర్ ఫ్రమ్ గోవా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద సెకండ్ పార్ట్. మరి ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నౌ లెట్స్ కంటిన్యూ. ముందు చెప్పినట్టు ఇదే వీడియోలో 3 పార్ట్స్ కూడా కంప్లీట్ చేస్తాను. పార్ట్ 2 ఆఫ్ ద చాప్టర్ కూర్గ్. సో యాక్చువల్లీ మనం పార్ట్ 1లో చక్కగా గోవా గురించి తెలుసుకున్నాం. నౌ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ కూర్గ్. నాన్న కూర్గ్ ఎక్కడుంది? మీకు తెలిస్తే ఒక్కసారి కమెంట్ చేయండి నేను చెప్పేలోపు. రైట్, ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్పాట్ అనమాట, బ్యూటిఫుల్ ప్లేస్. చాలా మందికి ట్రావెల్ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఆన్ దేర్ బకెట్ లిస్ట్. మరి కూర్గ్ గురించి మనం ఈ లెసన్లో ఏం నేర్చుకోబోతున్నాం? ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా, కూర్గ్, రిటన్ బై లోకేష్ అబ్రాల్. యూ నీడ్ టు రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద ఆథర్. సో ఫస్ట్ పార్ట్ యొక్క ఆథర్ డిఫరెంట్, ఈ సెకండ్ పార్ట్ యొక్క ఆథర్ డిఫరెంట్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా ఈస్ కూర్గ్ అండ్ ఇట్ వాజ్ రిటన్ బై లోకేష్ అబ్రాల్. ఈజ్ లైక్ ఏ ట్రావెలాగ్. ట్రావెలాగ్ అంటే ఏంటి? ట్రావెల్ స్టోరీస్ గురించి రాసేదాన్ని ట్రావెలాగ్ అంటారు. రైట్, అన్లైక్ ద ఫస్ట్ లెసన్ విచ్ ఫోకసెస్ ఆన్ ఎ పర్సన్, దిస్ లెసన్ డిస్క్రైబ్స్ ద బ్యూటీ, కల్చర్, హిస్టరీ, వైల్డ్ లైఫ్ అండ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఆఫ్ కూర్గ్. దీన్నే కొడగు అని కూడా అంటారు ట్రెడిషనల్ గా. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక. సో మై డియర్ స్టూడెంట్స్, బై దిస్ టైమ్ యూ గాట్ ఇట్ ఆల్రెడీ. మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను. కూర్గ్ అనే ప్లేస్ కర్ణాటక స్టేట్ లో ఉంది నాన్న. ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్. రైట్, సో కూర్గ్ ని కొడగు అని కూడా అంటాం. మనకి ఫస్ట్ పార్ట్ బేకర్ ఫ్రమ్ గోవాలో మనం ఒక పర్సన్ అంటే బేకర్ పర్సన్ గురించి నేర్చుకున్నాం, ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాం. బట్ ఈ సెకండ్ పార్ట్ లో మనం ఒక ప్లేస్ గురించి, కూర్గ్ అనే ప్రాంతం యొక్క హిస్టరీ, కల్చర్, ఇంకా ట్రెడిషనల్ యాక్టివిటీస్, వైల్డ్ లైఫ్, ఇంకా అడ్వెంచరస్ యాక్టివిటీస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ నాన్న. సో ద ఆథర్ ప్రెజెంట్ కూర్గ్ యాజ్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ నేచర్, హిస్టరీ, ట్రెడిషన్ అండ్ అడ్వెంచర్.
ఆథర్ ఏం చెప్తున్నారు? కూర్గ్ ఈజ్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ అన్నమాట. నేచర్, హిస్టరీ, ట్రెడిషన్ ఇంకా అడ్వెంచర్ కలగలిపినటువంటి అందమైన ప్రాంతంగా డిస్క్రైబ్ చేస్తున్నారు. ద లెసన్ ఇంట్రడ్యూసెస్ కూర్గ్ యాజ్ అ ప్లేస్ దట్ అపియర్స్ సో బ్యూటిఫుల్ దట్ ఇట్ సీమ్స్ టు హ్యావ్ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కాఫీ ప్లాంటేషన్స్ ఫేమస్ ఇక్కడ, ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ ఫేమస్, రిచ్ బయోడైవర్సిటీ, స్పైసెస్, మార్షల్ ట్రెడిషన్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, వార్మ్ హాస్పిటాలిటీ. అంటే ఈ పర్టికులర్ ప్రాంతంలో కాఫీ ప్లాంటేషన్స్ చాలా ఫేమస్ నాన్న. ఇంకా చెప్పాలంటే కూర్గుని డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. హెవెన్ ఆన్ ప్లేస్ అన్నమాట. బికాజ్ ఇక్కడ చాలా స్పైస్ గార్డెన్స్ ఉంటాయి. బయోడైవర్సిటీ అంటే డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, చాలా రకరకాల వైల్డ్ లైఫ్ కనిపిస్తుంటుంది మనకి. మార్షల్ ట్రెడిషన్స్ అన్నమాట, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. అండ్ కూర్గ్లో హాస్పిటాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ద ఆథర్స్ ఎయిమ్ ఈజ్ నాట్ మియర్లీ టు డిస్క్రైబ్ అ టూరిస్ట్ డెస్టినేషన్ బట్ టు మేక్ రీడర్స్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ కూర్గ్ త్రూ వివిడ్ డిస్క్రిప్షన్స్. ఇక్కడ మన యొక్క ఆథర్ ఐడియాలజీ ఏంటి? కేవలం ఇక్కడ ఉన్నటువంటి డెస్టినేషన్స్ డిస్క్రైబ్ చేయడం కాదు, దీని యొక్క బ్యూటీని వివరించడమే మన ఆథర్ యొక్క ఎయిమ్. సో పారాగ్రాఫ్ 1లో కూర్గ్ ఎ పీస్ ఆఫ్ హెవెన్. ఆ పీస్ ఆఫ్ హెవెన్ అంటే ఏంటి? ఒక స్వర్గంలోని చిన్న భాగం నేల మీద కర్ణాటకలో ఉంది అని అర్థం. సో ఆథర్ ఈ విధంగా డిస్క్రైబ్ చేయడంలో ఎలాంటి ఓవర్ హైప్ లేదు. దిస్ ఈస్ యాప్ట్ అనమాట. కరెక్ట్ గా నిజంగా అలానే పొగడొచ్చు. అంత అద్భుతమైన ప్రాంతమే కూర్గ్. ద ఆథర్ బిగిన్స్ బై లొకేటింగ్ కూర్గ్ జియోగ్రాఫికల్లీ. అసలు ఈ స్టోరీని ఆథర్ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు? హీ స్టార్టెడ్ బై లొకేటింగ్ ఇట్స్ జియోగ్రాఫికలీ. అంటే ఏంటి? అంటే జియోగ్రాఫికల్ గా ఎక్కడుంది? ఇట్ లైస్ మిడ్వే బిట్వీన్ మైసూర్ ఇంకా కోస్టల్ టౌన్ ఆఫ్ మంగళూరు ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఒక సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి మంగళూరు, ఆ తర్వాత మైసూర్, ఈ 2 ప్రాంతాల మధ్య మనకి కూర్గ్ అనే ప్లేస్ కనిపిస్తుంది. హీ డిస్క్రైబ్స్ ఇట్ పొయిటికలీ. అంటే పొయిటికల్ గా అతను ఏమంటున్నారు? ఏ పీస్ ఆఫ్ హెవెన్ దట్ మస్ట్ హ్యావ్ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి యొక్క డైరెక్ట్ కింగ్డమ్ నుంచి ఒక హెవెన్ లో ఒక భాగం కింద పడిపోతే ఎలా ఉంటుందో అదే కూర్గ్ అని చెప్తున్నారు. అంత అందమైన ప్రాంతం. మీరు ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఎంత చక్కని కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తున్నాయి, అద్భుతమైన చెట్లు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ ద బయోడైవర్సిటీ అండ్ చాలా అందమైన విజువల్స్ అన్నమాట. సో దిస్ మెటఫోర్ ఇమీడియట్లీ క్రియేట్స్ ద ఇమేజ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. ఎప్పుడైతే అ పీస్ ఆఫ్ హెవెన్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటున్నామో మనం ఇమాజినేషన్ వచ్చేస్తుంది మన మైండ్ లోకి, ఒక బ్యూటిఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది, అరే కూర్గ్ అంటే ఇంత అద్భుతంగా ఉంటుంది అనేసి. రైట్, నెక్స్ట్ ద రీజియన్ కన్సిస్ట్ ఆఫ్. ఈ రీజియన్ లో చాలా హిల్స్ ఉంటాయి, రోలింగ్ హిల్స్, థిక్ ఫారెస్ట్, చాలా దట్టమైన అడవులు ఉంటాయి, కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఉమెన్, బ్రేవ్ మెన్. ఎందుకు బ్రేవ్ మెన్? మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ మార్షియల్ ఆర్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మార్షియల్ ఆర్ట్స్ కి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. అబండెంట్ వైల్డ్ లైఫ్ అన్నమాట. అబండెంట్ అంటే ఫుల్ ఆఫ్ అని, లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్, a lot of wildlife. The author suggests that every visitor immediately falls in love with this peaceful land. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చక్కనైన హిల్స్, ఇంకా థిక్ ఫారెస్ట్, కాఫీ ప్లాంటేషన్స్, అందమైన ఆడవాళ్ళు, చాలా బ్రేవ్ మెన్, అబండెంట్ వైల్డ్ లైఫ్ అంటే చాలా చక్కటి వైల్డ్ లైఫ్ ని చూసి ఎవరైనా సరే ఇమీడియట్ గా ఈ ప్రాంతం తోటి ప్రేమలో పడిపోతారు అని మన ఆథర్ చెప్తున్నారు. సో వై డస్ ద ఆథర్ కాల్ కూర్గ్ ద హెవెన్? కూర్గ్ అనే ప్లేస్ ని స్వర్గంతో ఎందుకు పోల్చారు? మీరు ఈ విజువల్ చూడండి, ఎంత అందంగా ఉంది కదా. ఒక స్ట్రీమ్ ఉంది, చెట్లు ఉన్నాయి, చూడడానికి చాలా పీస్ఫుల్ గా ఉంది. నేచర్ ఈజ్ ఆల్వేస్ పీస్ఫుల్, రైట్, అండ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ బికాస్ ఇట్ హ్యాస్ లష్ గ్రీన్ ఫారెస్ట్. ఎందుకు లష్ గ్రీన్ అంటే ఏంటి? మనకి థిక్ గ్రీన్ ఫారెస్ట్ అంతా మనకి కూర్గ్లో కనిపిస్తాయి. చాలా కూల్ క్లైమేట్, మిస్ట్ కవర్డ్ హిల్స్. మిస్ట్ అంటే ఏంటి? మిస్ట్ అంటే ఒక పొగ మంచు లాగా, ఒక ఫాగ్ లాగా, రైట్. ఫ్రెష్ ఎయిర్ కనిపిస్తుంది, పీస్ఫుల్ సరౌండింగ్స్, బ్యూటిఫుల్ వ్యాలీస్, ఎంతో అందమైన లోయలు ఉంటాయి. రిచ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే సో మెనీ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, యానిమల్ లైఫ్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి లివింగ్ థింగ్స్ అనేవి కనిపిస్తాయి. ఇట్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ ఎ నేచర్ లవర్ డిజైర్స్. ఒక నేచర్ లవర్ కి కావాల్సింది ఏంటి? మంచి ప్రకృతి కావాలి. అదంతా మనకి కూర్గ్ అనే ప్రాంతంలో దొరుకుతుంది. సో జియోగ్రఫీ అండ్ క్లైమేట్. ద ఆథర్ ఎక్స్ప్లెయిన్స్ దాట్ కూర్గ్ ఇస్ ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో. కూర్గ్ అనేది చాలా చిన్న డిస్ట్రిక్ట్. డిస్పైట్ ఇట్ స్మాల్ సైజ్, అంటే ఎంత చిన్న ప్లేస్ అయినప్పటికీ కూడా ఇట్ పాసెసెస్ ఎనార్మస్ న్యాచురల్ వెల్త్. ప్రకృతి పరంగా చాలా ఎక్కువ వెల్త్ అంతా మనకి కూర్గ్ లో కనిపిస్తుంది. అరౌండ్ 30% ఆఫ్ ద డిస్ట్రిక్ట్, అంటే ఈ ప్రాంతంలో ఒక 30% డిస్ట్రిక్ట్ అంతా కూడా మనకి ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్. ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ అంటే ద ఫారెస్ట్ వీ కెన్ అబ్జర్వ్ ఆల్ త్రూ ద ఇయర్ అన్నమాట. ఫర్ ఎవర్ రైట్, ఫర్ ఎవర్. మంచి చక్కటి లష్ గ్రీన్.
లష్ గ్రీన్ ఫారెస్ట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ద మెయిన్ అట్రాక్షన్స్ ఇక్కడ మనకి కూర్గ్‌లో ఎక్కువగా కనిపించేటటువంటి మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ వచ్చేసి కాఫీ ఎస్టేట్ నాన్న, స్పైస్ ప్లాంటేషన్, కొలోనియల్ బంగ్లా అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఫారినర్స్ యొక్క బంగ్లాస్ కానివ్వండి, డెన్స్ ఫారెస్ట్ కానివ్వండి, ఇదంతా కూర్గ్ యొక్క స్పెషల్ అట్రాక్షన్. క్లైమేట్ చూద్దాం. డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ హెవీ రెయిన్‌ఫాల్ కీప్స్ మెనీ టూరిస్ట్ అవే. ద బెస్ట్ టైమ్ టు విజిట్ అంటే ఒకవేళ మీరు కూడా కూర్గ్‌ని విజిట్ చేయాలి అంటే సెప్టెంబర్ టు మార్చ్ ఇస్ ద బెస్ట్ టైం. మిగతా టైంలో చాలా వర్షం అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అట్ దిస్ టైమ్ ద వెదర్ ఈస్ ప్లెజెంట్. ఈ ప్రాపర్ మూమెంట్‌లో వెదర్ చాలా ప్లెజెంట్‌గా, ఆహ్లాదంగా ఉంటది. ఒకేషనల్ షవర్స్ రిఫ్రెష్ ద అట్మాస్ఫియర్. అప్పుడప్పుడు చిన్న చిన్న వర్షపు జల్లులు అనేవి అక్కడున్న అట్మాస్ఫియర్‌ని రిఫ్రెష్ చేసేస్తాయి. మనకు కూడా మంచి ఫీలింగ్‌ని కలుగజేస్తాయి. అండ్ ద ఎయిర్ క్యారీస్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ కాఫీ బ్లాసమ్స్. ఐ మీన్ కూర్గ్ ప్రాంతంలో గాలి కూడా అక్కడ ఉన్నటువంటి కాఫీ తోటల్లో నుంచి ఒక ఫ్రాగ్రెన్స్‌ని క్యారీ చేస్తది. ద కాఫీ ప్లాంటేషన్స్ హిడెన్ బినీత్ ద లార్జ్ ట్రీ కానపీస్ క్రియేట్ ద బ్రెత్ టేకింగ్ సీనరీ. అంటే ఈ కాఫీ ప్లాంటేషన్స్ చూస్తే మీకు చక్కటి సీనరీ అనేది కనిపిస్తది. నేను ఫోటోస్ ఇంక్లూడ్ చేశాను, మీకు చూపిస్తాను. యాహ్! వస్తది. నెక్స్ట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద కూర్గ్. కూర్గ్ యొక్క ఐడెంటిటీ ఏంటి? కాఫీ. కాఫీ అనేది కేవలం అక్కడ పండించే ఒక పంట మాత్రమే కాదు. ఇట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ ద కూర్గ్. కూర్గ్ అనే ప్రాంతానికి ద మెయిన్ ఐడెంటిటీ ఈస్ ద కాఫీ నాన్న. మీరు ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు, టీ లవర్స్ ఉన్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. ద డిస్ట్రిక్ట్స్ ఎకానమీ అంటే ఈ కూర్గ్ ప్రాంతం యొక్క ఎకానమీ, టూరిజం, ల్యాండ్‌స్కేప్ ఇవన్నీ కూడా ఇక్కడున్న కాఫీ కల్టివేషన్ తోటి చాలా క్లోజ్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. రైట్. సో విజిటర్స్ ఆఫెన్ రిమెంబర్ అంటే కూర్గ్‌ని విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న కాఫీ అరోమా, అరోమా అంటే దాని యొక్క టేస్ట్, స్మెల్, ఇంకా ఎస్టేట్, ఫ్యాక్టరీ, కాఫీ ఫ్యాక్టరీస్, కొలోనియల్ స్టైల్ కాఫీ బంగ్లా అంటే కొలోనియల్ స్టైల్‌లో ఉన్న కాఫీ బంగ్లాస్ ఇవన్నీ కూడా ప్రతి టూరిస్ట్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ద కొడవు పీపుల్. సో ఆథర్ ఏమంటున్నారంటే ఈ కూర్గ్‌ని మనం పాత భాషలో కొడవు అంటాం. కొడవు. మరి ఈ కొడవు పీపుల్ అంటే ఎవరు? ద ఆథర్ నౌ డిస్కస్ ద మిస్టీరియస్ ఒరిజిన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్. అంటే కూర్గ్‌లో నివసించేటటువంటి పీపుల్ వాళ్ళ యొక్క ఆరిజిన్ గురించి ఆథర్ మాట్లాడుతున్నారు. నో వన్ నోస్ దేర్ ఎగ్జాక్ట్ యాన్సెస్ట్రీ. అంటే వాళ్ళ యొక్క పూర్వీకులు ఎవరు? వాళ్ళ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికీ తెలీదు. బట్ 2 పాపులర్ థియరీస్ అనేవి ఆ ప్రాంతంలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఏంటది చూద్దాం. ఫస్ట్ థియరీ వచ్చేసి గ్రీక్ ఆరిజిన్. గ్రీక్ అంటే ఏంటి? సో మనకి గ్రీస్ అనే ప్రాంతంలో ఉండే వాళ్ళని గ్రీక్స్ అంటాం. రైట్. మరి ఇదెక్కడ? యూరోపియన్ కంట్రీలో మనకి ఇటలీకి పక్కగా ఉన్నటువంటి ఒక కోస్టల్ ఏరియా, కోస్టల్ కంట్రీ గ్రీస్. సో గ్రీక్ ఆరిజిన్. సమ్ హిస్టోరియన్స్ బిలీవ్ దట్ ఎ గ్రూప్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే కింగ్ గురించి మీకు తెలుసు. అతని యొక్క ఆర్మీలో ఒక గ్రూప్ ఆఫ్ ఆర్మీ అంతా కూడా వెన్ దే కేమ్ టు ఇండియా కుడ్ నాట్ రిటర్న్ హోమ్ ఆఫ్టర్ ఇన్వేడింగ్ ఇండియా. ఇండియా మీద దాడి చేసిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళలేకపోయారు. సో వాళ్ళు కూర్గ్‌లో సెటిల్ అయిపోయారు. ఓవర్ ద టైమ్ లోకల్ పీపుల్‌ని మ్యారేజ్ చేసుకున్నారు. సమ్ కస్టమ్స్ స్టిల్ రిజెంబుల్. ఇప్పటికి కూడా మనం గ్రీక్ ట్రెడిషన్స్‌ని కొన్ని వాటిని చూడొచ్చు. దాన్ని బట్టి కొంతమంది వీళ్ళు గ్రీక్ ఆరిజిన్స్ అయి ఉండొచ్చు అని చెప్పారు. మరి రెండవ థియరీ ఏంటి అంటే అరబ్ ఆరిజిన్. అరబ్ ఆరిజిన్. అరబ్ అంటే ఏంటి? అరబ్స్ అని ఎవరిని అంటాము? ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియన్ ఆర్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్‌లో కనిపించేటటువంటి దుబాయ్, ఖతార్, మస్కట్, కువైట్, ఒమన్, యెమెన్ ఇవన్నీ కూడా సౌదీ అరేబియా ఇవన్నీ అరబ్ కంట్రీస్ అన్నమాట. మరి అరబ్స్ అని ఎందుకంటాం? అనదర్ థియరీ సజెస్ట్ థాట్ దే డిసెండెడ్ ఫ్రమ్ ద అరబ్ ట్రేడర్స్. ఒకప్పుడు అరబ్ నుంచి చాలా మంది వ్యాపారవేత్తలు మన ఇండియాకొచ్చి వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఎవిడెన్స్ సపోర్టింగ్ దిస్ థియరీ ఇంక్లూడ్స్ దేర్ ట్రెడిషనల్ డ్రెస్. దేర్ లాంగ్ బ్లాక్ కోట్ కాల్డ్ కుఫియా రిజెంబుల్స్ ద కుఫియా worn బై అరబ్స్ అండ్ కర్డ్స్. ఇక్కడ మనకి అరబ్బుల బట్టలు చూస్తే మీరు చూడొచ్చు ఒక లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటది. దాన్ని వాళ్ళు కుఫియా అంటారు. ఇప్పుడు కూర్గ్‌లో కొడవు పీపుల్ ధరించేటటువంటి ఈ బట్టల్ని కుఫియా అంటాం. మీకు కనిపిస్తుందా? ఒక లాంగ్ డ్రెస్ అన్నమాట. సో ఈ 2 సిమిలర్‌గా ఉండడం వల్ల although historians are uncertain, both theories indicate that Kodavu possesses a unique cultural identity different from mainstream Hindu society. మన ఇండియాలో ఉన్న వేరే హిందూస్‌తో పోల్చితే కనుక ఈ కొడవు పీపుల్ యొక్క డ్రెస్సింగ్ కానివ్వండి, కల్చర్, ట్రెడిషన్స్ అన్ని కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటాయి. సో హిస్టోరియన్స్ ఈ 2 థియరీస్ సజెస్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ కొంతమంది నమ్ముతారు, కొంతమంది దీన్ని నమ్మరు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద కొడవు పీపుల్ ఆరిజిన్ ఈస్ బేస్డ్ ఆన్ 2 థియరీ. వన్ ఈజ్ గ్రీక్ థియరీ, వన్ ఈజ్ అరబ్ థియరీ. నెక్స్ట్ యూనిక్ కల్చర్ ఆఫ్ కొడవాస్. ఈ కొడవు పీపుల్ యొక్క కల్చర్ మీరు చూడొచ్చు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే రష్మిక మందన కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే. రైట్. ఈ రీసెంట్‌గా ఆవిడకి విజయ్ దేవరకొండతో మ్యారేజ్ అయినప్పుడు ఫోటోస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆవిడ సారీ స్టైల్ ఇలాగే ఉంటది.
కూర్గ్ స్టైల్ అంటారు దాన్ని, ఓకేనా, కొడవు స్టైల్. ద కొడవాస్ హ్యావ్ యూనిక్ మ్యారేజ్ కస్టమ్, యూనిక్ రిలీజియస్ సెరమనీ, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ యూనిక్ గా ఉంటుంది, వాళ్ళ మార్షల్ ట్రెడిషన్స్ యూనిక్ గా ఉంటాయి, ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది వాళ్ళకి. దేర్ కల్చర్ హ్యాస్ రిమైన్ డిస్టింక్ట్ ఆఫ్ ద సెంచరీస్, కొన్ని సెంచరీస్ నుంచి ఇదే కల్చర్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. బ్రేవ్ పీపుల్ ఆఫ్ కూర్గ్. ఇప్పుడు మనకి ఆథర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకు ఇండియా మొత్తంలో ఈ కొడవాస్ అనే వాళ్ళు ఫేమస్, బికాస్ వాళ్ళు చాలా కరేజియస్ అంటే వెరీ బ్రేవ్ పీపుల్, వెరీ బ్రేవ్ పీపుల్, ఎక్కువ బ్రేవరీగా ఉండే వాళ్ళని కరేజియస్ అంటాం. ప్యాట్రియాటిక్ అంటే లవ్ టువర్డ్స్ ద నేషన్, లవ్ టువర్డ్స్ ద నేషన్, దేశభక్తి అంటాం తెలుగులో, లవ్ టువర్డ్స్ ద నేషన్, రైట్. నెక్స్ట్ అలాగే డిసిప్లైన్డ్ అంటే వెరీ మంచి డిసిప్లైన్, పద్ధతిగా ఉండడం, ఇండిపెండెంట్ గా ఉండడం, ఇవన్నీ కూడా కొడవు పీపుల్ యొక్క లక్షణాలు అనమాట. దెన్ ఎవ్రీ కూర్గి ఫ్యామిలీ ప్రౌడ్లీ నెరేట్స్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవరీ పర్ఫార్మ్డ్ బై దర్ యాన్సిస్టర్స్. వాళ్ళ పూర్వీకులందరూ కూడా ఎంత కరేజియస్ గా వాళ్ళ ధైర్యాన్ని, సాహసాన్ని చూపించారో ఆ విషయాలని వాళ్ళు వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ తో చెప్పుకుంటూ ఉంటారు. హాస్పిటాలిటీ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ క్వాలిటీ. హాస్పిటాలిటీ అంటే ఏంటంటే హోస్ట్ చేయడం అనమాట, అంటే ఆతిథ్యం అనొచ్చు తెలుగులో, అంటే గెస్టుల్ని రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది. గెస్ట్ ఆర్ ట్రీటెడ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్, గెస్ట్లని చాలా గ్రేట్ రెస్పెక్ట్ తో చూస్తారు. కాంట్రిబ్యూషన్ టు ఇండియా. ద కూర్గ్ రెజిమెంట్ ఈస్ అమాంగ్ ద మోస్ట్ డెకరేటెడ్ రెజిమెంట్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఇండియాస్ ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్, అంటే ఈ కూర్గ్ రెజిమెంట్స్ అనేది మన ఇండియాలోనే ద గ్రేటెస్ట్ రెజిమెంట్. సో ఇండియాలో ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి జనరల్ KM Karyappa. He is also from Coorg. Because of their honesty and discipline, Kodavas are the only community in India permitted to carry firearms without a license under special historical powers. అంటే అక్కడ ఉన్నటువంటి చరిత్ర ప్రకారం కేవలం మన ఇండియా మొత్తంలో కూర్గులో ఉన్న కొడవు పీపుల్ కి మాత్రమే ఎలాంటి లైసెన్స్ లేకుండా గన్ యూజ్ చేసేటటువంటి, ఫైర్ గన్ యూజ్ చేసేటటువంటి, అదే ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసేటటువంటి లైసెన్స్ ఇవ్వబడింది. వాల్యూస్ రిప్రజెంటెడ్ బై కొడవాస్. సో కొడవాస్ ఏ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తున్నారు, కరేజ్ అంటే వాళ్ళ యొక్క బ్రేవరీని రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క బ్రేవరీ. ప్యాట్రియాటిజం, లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ కంట్రీ. నెక్స్ట్ హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే ట్రీటింగ్ ద గెస్ట్ విత్ గ్రేట్ రెస్పెక్ట్. నెక్స్ట్ డిసిప్లైన్, పర్ఫెక్ట్ రెస్పెక్ట్ ఫర్ ట్రెడిషన్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి కొడవాస్ యొక్క వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ 5 లో మనం కూర్గ్లో ఉన్నటువంటి రివర్స్ ఇంకా వైల్డ్ లైఫ్ గురించి ఆథర్ డిస్క్రైబ్ చేశారు, దీని గురించి ఒక్కసారి నేర్చుకుందాము. ద ఆథర్ నెక్స్ట్ టర్న్స్ టు ద న్యాచురల్ బ్యూటీ ఆఫ్ కూర్గ్. సో ద సాక్రెడ్ రివర్ ఆఫ్ కావేరీ ఆరిజినేట్స్ ఇన్ ద హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. మన ఇండియాలో పెనిన్సులర్ రివర్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ వచ్చేసి రివర్ కావేరీ. మరి కావేరీ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే కూర్గులో. సో కూర్గులోని హిల్స్ లో పుట్టినటువంటి నది పేరు కావేరీ. ద రివర్స్ ఆర్ రిచ్ ఇన్ ఆక్వాటిక్ లైఫ్. ఇక్కడ ఆక్వాటిక్ లైఫ్ అంటే ఇక్కడ ఉన్న నదుల్లో చాలా వాటర్ యానిమల్స్ ఉంటాయి. వన్ ఫేమస్ ఫిష్ వచ్చేసి మహసీర్, ఎ లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అన్నమాట. ద ఫారెస్ట్ ఆర్ ఫుల్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అండ్ ఫారెస్ట్ చూసుకుంటే వైల్డ్ యానిమల్స్ అన్ని ఫుల్ గా కనిపిస్తాయి. ద ఆథర్ బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్స్ ద కింగ్ ఫిషర్ డైవింగ్ ఇన్ టు ద వాటర్. మీరు కింగ్ ఫిషర్ బర్డ్ ని చూసే ఉంటారా, బర్డ్ కొంచెం బ్లూ వింగ్స్ తో కలిగి ఉండి పెద్ద బీక్ ఉంటుంది, అది వాటర్ లోకి డైవ్ చేయడం. నేను చదివేటప్పుడు ట్రై టు గెట్ ఎ విజువల్ ఇమాజినేషన్. సో మన ఆథర్ యొక్క ఇంటెన్షన్ కూడా అదే, వీ హ్యావ్ టు గెట్ ద ఇమాజరీ అనమాట. ద కింగ్ ఫిషర్ డైవింగ్ ఇన్ టు ద వాటర్, ద స్క్విరిల్స్ డ్రాపింగ్ ద ఫ్రూట్స్. చిన్న చిన్న ఉడతలన్నీ కూడా ఫ్రూట్స్ ని కొరికి కింద పడేసి మళ్ళీ ఇంకో ఫ్రూట్స్ ని కొరికే ప్రాసెస్ లో ఉంటాయి. లాంగూర్స్ ప్లేయింగ్ ఇన్ ద ట్రీస్ మీద లాంగూర్స్ అనే వైల్డ్ యానిమల్ ఆడడం. ఎలిఫెంట్స్ బాతింగ్ ఇన్ ద రివర్ విత్ దేర్ మహౌట్స్. అండ్ ద డిస్క్రిప్షన్ క్రియేట్స్ లైవ్లీ పిక్చర్ ఆఫ్ ఎ రిచ్ ఎకోసిస్టమ్ వేర్ హ్యూమన్స్ అండ్ నేచర్ కో ఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ. సో ఎలిఫెంట్స్ రివర్స్ లో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క మహౌట్స్ అంటే ద పర్సన్ హూ గైడ్ ద ఎలిఫెంట్ అన్నమాట. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ఫౌండ్ ఇన్ కూర్గులో ఎలిఫెంట్స్, లాంగోర్స్, మలబార్ స్క్విరిల్స్, మకావ్స్, స్లెండర్ రాలిస్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అన్ని మనం చూడొచ్చు. అందుకే చెప్తున్నాం, స్టార్టింగ్ లో చెప్పాను మీకు, ఈ పార్ట్ స్టార్టింగ్ లో కూర్గులో చాలా రిచ్ వైల్డ్ లైఫ్ ఉంది అని. బర్డ్స్ లో చూసుకుంటే మనం కింగ్ ఫిషర్ కానివ్వండి, బటర్ఫ్లై, బీస్ ని చూడొచ్చు. అండ్ అలాగే ఫిషెస్ లో చూసుకుంటే మహసీర్ ఫిషెస్,
దీస్ స్పీషీస్ మేక్ కూర్గ్ అ పారడైస్ ఫర్ వైల్డ్ లైఫ్ లవర్స్. అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వైల్డ్ లైఫ్ లవర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి చాలా చాలా అడిక్ట్ అయిపోతారు ఒక్కోసారి విజిట్ చేస్తే. అడ్వెంచర్ స్పోర్ట్స్, కూర్గ్ అనేది ఈక్వల్లీ ఫేమస్ ఫర్ ద అడ్వెంచర్ టూరిజం నాన్న. ఈవెన్ రిలాక్స్‌గా ఉండే పీపుల్ కూడా కూర్గ్ వచ్చిన తర్వాత చాలా ఎనర్జిటిక్ అయిపోతారు. అంత అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేవి మనం కూర్గ్‌లో చూడొచ్చు. లైక్ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, క్యానోయింగ్, రాపెలింగ్, రాక్ క్లైంబింగ్, మౌంటైన్ బైకింగ్, ట్రెక్కింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్. వీటిల్లో ఏవైనా మీరు చేశారా? చేసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మౌంటైన్ బైకింగ్ కానివ్వండి, అది చాలా కష్టం అనుకోండి. రాక్ క్లైంబింగ్ బావుంటది. రివర్ రాఫ్టింగ్ కూడా బావుంటది. చాలా అడ్వెంచరస్‌గా ఉంటది. దోస్ యాక్టివిటీస్ అట్రాక్ట్. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ థౌసండ్స్ ఆఫ్ అడ్వెంచర్ ఎంతూసియాస్ట్‌ని ఇన్‌స్పైర్ చేస్తూ, అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ద ఆథర్ సజెస్ట్స్ థాట్ కూర్గ్ సాటిస్ఫైస్ నేచర్ లవర్స్ ఇంకా థ్రిల్ సీకర్స్. నేచర్ ఉండాలి, థ్రిల్ కూడా ఉండాలి, అడ్వెంచర్ ఉండాలి అనే వాళ్ళకి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. టూరిస్ట్ అట్రాక్షన్స్. ద లెసన్ కంక్లూడ్స్ విత్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్. అండ్ ఈ కూర్గ్‌లో చాలా ప్రత్యేకమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ చూసుకుంటే బ్రహ్మగిరి హిల్స్, ఆఫన్ పానోరామిక్ వ్యూస్ ఉంటాయి. మొత్తం మిస్ట్‌తో కవర్ అయ్యి ఉన్నటువంటి వ్యాలీస్ కనిపిస్తాయి. నెక్స్ట్ నైసర్గదమ, బ్యూటిఫుల్ 64 ఎకర్ ఐలాండ్ కనెక్టెడ్ విత్ రో బ్రిడ్జ్. ఇవన్నీ చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్. ఇంకా బైలకుప్పే, ద లార్జెస్ట్ టిబెటన్ సెటిల్మెంట్ మనకి చూడొచ్చు ఇక్కడ. విజిటర్స్ కెన్ మీట్ బుద్ధిస్ట్ మాంక్‌ని చూడొచ్చు. దే వర్ డ్రెస్డ్ ఇన్ రెడ్, ఆక్రే, యెల్లో రోబ్స్ తోటి. మీకు సన్యాసులు, బౌద్ధ మతస్థులు, మత గురువులు లేదా మాంగ్స్ అనగానే మీకు ఒక విజువల్ పిక్చర్ వచ్చేస్తది. జుట్టు ఉండదు. ఒక సాఫ్రాన్ ఆర్ ఇక్కడ ఒక రెడ్ కలర్ డ్రెస్, ఒక రోబ్ ఉంటది. యెల్లో కలర్ రోబ్, రైట్? వాళ్ళు కూడా అదే విధంగా డ్రెస్ అయ్యి ఉంటారు. దిస్ కల్చరల్ డైవర్సిటీ మేక్ కూర్గ్ ఈవెన్ మోర్ అట్రాక్టివ్. అండ్ ద ఆథర్ కంక్లూడ్స్ దట్ కూర్గ్ ట్రూలీ రిఫ్లెక్ట్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా. ఆథర్ లాస్ట్‌గా ఏం చెప్తున్నారంటే కూర్గ్ అనే ఈ ప్రాంతం ఇండియా మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేస్తది. అండ్ డిఫరెంట్ కల్చర్స్, రిలీజియన్స్, ల్యాండ్‌స్కేప్స్, ట్రెడిషన్స్ పీస్‌ఫుల్‌గా కోఎగ్జిస్ట్ అవుతూ అందరూ కలిసిమెలిసి ఉంటారు. సో, వై ఈస్ కూర్గ్ కాల్డ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా? ఎందుకని చెప్పేసి కూర్గ్‌ని మనం హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. బికాస్ వితిన్ వన్ స్మాల్ డిస్ట్రిక్ట్, అంటే ఒక చిన్న డిస్ట్రిక్ట్‌లోనే మౌంటైన్స్ ఉంటాయి, ఫారెస్ట్‌లు ఉంటాయి, కాఫీ ఉంటది, కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి, రివర్స్, వైల్డ్ లైఫ్ ఉంటది, అండ్ మనుషుల్లో బ్రేవరీ ఉంటది. చాలా మంచి హిస్టరీ ఉంది వాళ్ళకి. హాస్పిటాలిటీ, బుద్ధిజం, అడ్వెంచర్ ఉంది, అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఏన్షియంట్ ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతున్నారు. దిస్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఇండియాస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం ఇండియా భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని నమ్ముతాం. మన ఇండియా నార్త్ నుంచి సదర్న్ టిప్ వరకు ఎన్నో రకాల కల్చర్స్, లాంగ్వేజెస్, ట్రెడిషన్స్ ఉన్నప్పటికీ వి ఆల్ స్టే వెరీ వెరీ యునైటెడ్. అండ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒక చిన్న డిస్ట్రిక్ట్ అయిన కూర్గ్‌లో కూడా ఎన్నో డైవర్సిటీస్ ఉన్నాయి. బట్ యెట్ దే ఆల్ కోఎగ్జిస్ట్ వెరీ పీస్‌ఫుల్లీ. క్యారెక్టర్ స్కెచ్ చూద్దాము. ద పీపుల్ ఆఫ్ కూర్గ్, కోడవాస్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ చూస్తే దే ఆర్ వెరీ బ్రేవ్, కరేజియస్, ధైర్యంగా ఉంటారు. ఇండిపెండెంట్ బిహేవియర్ కలిగి ఉంటారు. ఆనెస్టీ, నిజాయితీగా ఉంటారు. హాస్పిటబుల్, గెస్ట్‌లని ఎంతో బాగా ట్రీట్ చేస్తారు. పాట్రియాటిక్, లవ్ టువర్డ్స్ ద నేషన్, ఇంకా హార్డ్ వర్కింగ్‌గా ఉంటారు. నెక్స్ట్ ఇఫ్ వి లుక్ హియర్ స్పెషల్ క్వాలిటీస్. ఎక్సలెంట్ సోల్జర్స్ అందరూ మనకి కూర్గ్ నుంచి వస్తూ ఉంటారు. రిచ్ కల్చరల్ హెరిటేజ్, గెస్ట్‌ని రెస్పెక్ట్ చేస్తారు, ట్రెడిషన్‌ని ప్రిజర్వ్ చేస్తారు, అండ్ నేచర్‌ని లవ్ చేస్తారు. మరి ఈ పార్ట్ 2 కూర్గ్‌లో ఉన్న థీమ్ చూద్దాము. ద ఫస్ట్ థీమ్ వచ్చేసి నేచర్స్ బ్యూటీ. కూర్గ్ డెమాన్స్ట్రేట్స్ ద బ్యూటీ ఆఫ్ ద అన్‌టచ్డ్ నేచర్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, మెనీ కల్చర్స్ పీస్‌ఫుల్లీ కోఎగ్జిస్ట్. ఇక్కడున్న కల్చర్స్ అన్ని పీస్‌ఫుల్‌గా ఒకళ్ళతో ఒకళ్ళు కోఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. థర్డ్ థీమ్ వచ్చేసి కరేజ్ అండ్ పాట్రియాటిజం. కొడవాస్ హావ్ మేడ్ ఎ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్. మన ఇండియా డిఫెన్స్‌లోకి కొడవాస్ నుంచి చాలా మంది కరేజియస్ సోల్జర్స్, ఇంకా కమాండర్ ఇన్ చీఫ్స్‌ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. టూరిజం. దిస్ లెసన్ ఎంకరేజెస్ ఎకో టూరిజం అండ్ అప్రిషియేషన్ ఆఫ్ న్యాచురల్ హెరిటేజ్‌ని ఎంకరేజ్ చేస్తుంది. రెస్పెక్ట్ ఫర్ కల్చర్. ప్రతి రీజియన్‌లో కూడా యూనిక్‌నెస్ ఉంటది. డిఫరెంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో, ఎవ్రీ రీజియన్ పొసెసెస్ అ యూనిక్ కస్టమ్స్ డిజర్వింగ్ ద అప్రిషియేషన్. లిటరరీ డివైసెస్. ఈ పార్ట్‌లో ఉన్న లిటరరీ డివైసెస్ చూస్తే ఫస్ట్‌లీ మెటఫోర్. ఎ పీస్ ఆఫ్ హెవెన్ అనేది మెటఫోర్. కూర్గ్ ఈస్ కంపేర్డ్ విత్ హెవెన్. సో, దిస్ ఈస్ ఎ మెటఫోర్ నాన్న. నెక్స్ట్ చూసుకుంటే ఇమాజిరీ ఏముంది ఇక్కడ? విజువల్స్ అనేవి మిస్టీ హిల్స్, కాఫీ ఎస్టేట్, ఫారెస్ట్, రివర్, వైల్డ్ లైఫ్ ఇదంతా కూడా ఇమాజిరీ. ఇది మనకి వివిడ్ మెంటల్ పిక్చర్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ పర్సోనిఫికేషన్. ద ఎయిర్ బ్రీత్స్ ఆఫ్ ఇన్విగోరేటింగ్ కాఫీ. ఇక్కడ ఎయిర్ ని ఎట్లా డిస్క్రైబ్ చేశారు? ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇట్ ఇఫ్ కెన్ బ్రీత్. ఏదో గాలి కూడా బ్రీత్ చేయగలదు అన్నట్టు డిస్క్రైబ్ చేశారు కాబట్టి, హ్యూమన్ కనెక్షన్ ఇచ్చారు కాబట్టి దిస్ కమ్స్ అండర్ పర్సోనిఫికేషన్. నెక్స్ట్ చాప్టర్ 5
సారీ ఇదే చాప్టర్ పార్ట్ 3. ఇప్పటి వరకు మనం ఈ చాప్టర్ లో ఉన్న 2 పార్ట్స్ అంటే ఏ బేకర్ ఫ్రమ్ గోవా అండ్ కూర్గ్ ఈ 2 నేర్చేసుకున్నాం. నౌ లెట్ us కాన్సంట్రేట్ ఆన్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద లెసన్, టీ ఫ్రమ్ అస్సాం. అస్సాం కూడా చాలా బ్యూటిఫుల్ స్టేట్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. నౌ again tighten your seat belts my dear students, we are going towards the northeastern part of our India into a beautiful T shaped country Assam. Assam ఇండియా మ్యాప్ లో టీ షేప్ లో కనిపిస్తుంది అండ్ అస్సాం లో ప్రత్యేకత కూడా టీ అన్నమాట. టీ ప్లాంటేషన్స్, అద్భుతమైన టీ, ఎస్పెషల్లీ మన ఇండియాలో టీకి మేజర్ ప్రొడ్యూసర్ వచ్చేసి అస్సాం అన్నమాట. ఒక్కసారి ఈ లెసన్ లో ఏముంది తెలుసుకుందాం. లెట్స్ హ్యావ్ ఎన్ ఇంట్రొడక్షన్ ఫ్రమ్ ద పార్ట్ 3 ఆఫ్ టీ ఫ్రమ్ అస్సాం, the third part of the glimpses of India, Tea from Assam, and it was written by Arup Kumar Datta. దీన్ని ఎవరు రచించారన్న అరూప్ కుమార్ దత్తా రాశారు. ఇట్ ఈస్ ఎ ట్రావెల్ నరేటివ్ ప్రెసెంటెడ్ త్రూ అ కన్వర్సేషన్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్. ఇది అంటే మనం ప్రయాణించేటప్పుడు మనం చాలా మందితో మాట్లాడతాం. ఫస్ట్ సపోజ్ మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో ప్రయాణిస్తూ ఉంటే మనం ట్రైన్ ఆర్ ప్లేన్ ఆర్ బస్ ఏదైనా సరే విండోలో నుంచి మనం చూస్తున్న విజువల్స్ అన్ని మన పక్కన ఉన్న మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్తో షేర్ చేస్తాం. మరి ఇక్కడ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ప్రయాణిస్తూ వాళ్ళు చూస్తున్నటువంటి బ్యూటీ ఆర్ విజువల్స్ ని ఎలా డిస్కస్ చేస్తున్నారు, ఎలా కాన్వర్స్ చేస్తున్నారు అనేది మన ఆథర్ ఇందులో ప్రెజెంట్ చేశారు. ఇట్ ఈస్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ అన్న. అండ్ దీని యొక్క ఆథర్ ఎవరు, అరూప్ కుమార్ దత్తా అనేది గుర్తుపెట్టుకోండి. సో రాజ్వీర్ ఇంకా ప్రంజోల్ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న డిస్కషన్ కాన్వర్సేషన్ మన యొక్క లెసన్ అన్నమాట. మన యొక్క లెసన్ ఎవరినైనా వాళ్ళు రాజ్వీర్ అండ్ ప్రంజోల్ ఆర్ ద 2 ఫ్రెండ్స్ డ్యూరింగ్ అ ట్రైన్ జర్నీ టు అస్సాం. During a train journey to Assam, the lesson introduces the readers to the world's largest tea growing region. ప్రపంచంలోనే టీ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అస్సాం. మరి ఆ ప్రాంతానికి ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన కాన్వర్సేషన్ మన యొక్క పార్ట్ 3 అన్నమాట. ఎక్స్ప్లెయిన్స్ ద హిస్టరీ, ద లెజెండ్స్ ఆఫ్ ద టీ అండ్ డిస్క్రైబ్స్ ద బ్యూటీ ఆఫ్ అస్సామ్స్ టీ గార్డెన్. ఒక్కసారి టీ ప్లాంటేషన్స్ ఇలా ఉంటాయి చూడండి. మీరు ఊటీ, కొడైకెనాల్ ఆర్ అరకు వాట్ ఎవర్ మీకు యూనో అస్సాంలో ఉన్న టీ ప్లాంటేషన్స్ చూడడానికి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాము. ద స్టోరీ బిగిన్స్ విత్, ఈ స్టోరీ వచ్చేసి రాజ్వీర్, హీ ఈస్ ద స్టూడెంట్ ఫ్రమ్ ఢిల్లీ ట్రావెలింగ్ టు అస్సాం డ్యూరింగ్ హిస్ సమ్మర్ వెకేషన్. సో రాజ్వీర్ ఏం చేస్తున్నాడు, సమ్మర్ వెకేషన్ టైంలో తన యొక్క ఫ్రెండ్తో అస్సాంకి వెళ్తున్నాడు. సో హిస్ క్లాస్మేట్ ప్రంజోల్ హూ బిలాంగ్స్ టు అస్సాం హ్యాస్ ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హిస్ హోమ్. Pranjol father works as a manager of a tea estate in Upper Assam. Pranjol ఏం చేస్తాడు, ప్రంజోల్ ఫాదర్ వచ్చేసి ఈ అప్పర్ అస్సాంలో టీ ఎస్టేట్ లో మేనేజర్ అన్నమాట. అర్థమైందా? స్టోరీ ఎలా బిగిన్ అయింది, రాజ్వీర్ తో బిగిన్ అయింది. రాజ్వీర్ ఢిల్లీ నుంచి వస్తున్న ఒక స్టూడెంట్ అన్నమాట. హీస్ ట్రావెలింగ్ టు అస్సాం, సమ్మర్ వెకేషన్ కాబట్టి అస్సాంకి వెళ్ళడానికి వచ్చాడు. తన యొక్క క్లాస్మేట్ ప్రంజోల్ అన్నమాట. ప్రంజోల్ అస్సాంకి చెందినవాడు. అతనే మన రాజ్వీర్ ని ఇన్వైట్ చేశాడు. సో ప్రంజోల్ యొక్క ఫాదర్ ఎక్కడ వర్క్ చేస్తారు, అప్పర్ అస్సాం టీ ఎస్టేట్ లో మేనేజర్ గా వర్క్ చేస్తారు. సో జర్నీ మొత్తంలో కూడా రాజ్వీర్ చాలా ఎంతూజియాస్టిక్ గా, చాలా ఈగర్ గా విండోలో నుంచి విజువల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. హీఈస్ అబ్జర్వింగ్ ద నేచర్ వైర్ ప్రంజోల్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ద సీనరీ రిమైన్స్ కామ్. This contrast highlights how ordinary surroundings may appear extraordinary to a first time visitor. అంతే కదా, మనం కూడా అంతే. దూరపు కొండలు నునుపు అనే మనకి చాలా పాపులర్ సామెత ఉంది తెలుగులో. ఆల్రెడీ మనకి తెలిసిన విషయాలు అనుకోండి మనం అంత కాన్సన్ట్రేట్ చేయం. మనం కొత్తగా చూసే విజువల్స్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మరి ఇక్కడ రాజ్వీర్ కొత్తగా అస్సాంని విజిట్ చేస్తున్నాడు కాబట్టి హీ ఈస్ షోయింగ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ అస్సాం. సేమ్ లైక్ ఎవ్రీబడి ఆఫ్ us, మనం కూడా ఏదైనా ఫస్ట్ టైం విజిట్ చేసేటప్పుడు చాలా కొత్తగా స్పెషల్గా అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ టైం చాలా కామన్గా అనిపిస్తుంది, రైట్? సో మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ స్టోరీ నాన్న, ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఇందులో రాజ్వీర్ ఈస్ ద క్యూరియస్ లెర్నర్, రైట్? సో హీ లవ్స్ రీడింగ్ నాన్న, హీ లవ్స్ రీడింగ్ అండ్ అబ్జర్వెంట్, ఇంట్రెస్టెడ్ ఇన్ నేచర్, possesses good knowledge about the tea. అండ్ ఆబ్వియస్లీ అస్సాంలో తయారయ్యేది టీ ప్లాంటేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి రాజ్వీర్ తన యొక్క ట్రైన్ జర్నీలో విండోలో నుంచి చూస్తున్న ప్రతి విషయాన్ని క్యూరియస్ గా చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు. క్యూరియస్ అంటే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని అర్థం, లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఓకే, నెక్స్ట్ ప్రంజోల్ వచ్చేసి హీఈస్ ద నేటివ్ ఆఫ్ అస్సాం అండ్ హీఈస్ రాజ్వీర్స్ క్లాస్మేట్. చాలా కామ్ అండ్ ప్రాక్టికల్ గా ఉండే వ్యక్తి. తన యొక్క ఫ్రెండ్ రాజ్వీర్ ని అస్సాంకి ఇన్వైట్ చేసింది కూడా
Pranjole. So Pranjol is familiar with tea plantations గురించి తెలుసు because he is the son of tea estate manager యొక్క కొడుకు కాబట్టి he know about Assam area very well and especially about the tea. And then the journey begins. The lesson opens inside a moving train. Just imagine చేసుకోండి, ట్రైన్ మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. ట్రైన్ లో కూర్చున్న రజ్వీర్ అండ్ ప్రంజోల్ మాట్లాడుకుంటున్నారు. సో ద లెసన్ ఓపెన్స్ ఇన్సైడ్ అ మూవింగ్ ట్రైన్. అ టీ వెండర్ వాక్స్ త్రూ ద కంపార్ట్మెంట్ షౌటింగ్. మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ 24 hours మన మైండ్లో ఒక్కటే మెదురుద్ది, చాయ్ చాయ్ చాయ్, గరం చాయ్, పల్లీలే అని. ఎప్పుడైనా మీరు హ్యాపీగా ఫన్గా, అంటే వాళ్ళని ఎక్కిరించడం అని కాదు, జస్ట్ మనం చూసిన విన్న విషయాలన్నీ మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాం, రైట్? సో ఇక్కడ ఒక టీ వెండర్ తన కంపార్ట్మెంట్ దగ్గరికి టీ 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 అని సౌండ్ చేసుకుంటూ వచ్చాడు. టీ టీ కాదు, ఇందాక మీకు చెప్పా కదా, చాయ్ గరం ఛాయ్ అని చెప్పి అనుకుంటూ వచ్చేసరికి రజ్వీర్ ఇంకా ప్రంజోల్ టీ కొనుక్కున్నారు. While drinking the tea, Rajveer shares an interesting fact. More than 80 crore cups of tea. More than 80 crore cups of tea are consumed every day across the world. టీ అనేది చాలా మందికి ఫేవరెట్ మార్నింగ్ డ్రింక్ కదా. ఇంతకీ మీరు టీయా కాఫీయా ఏది అలవాటు కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఉంటారు టీ తాగని వాళ్ళు, నాకు అసలు అలవాటు లేదు, బట్ దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ప్రపంచంలో బోల్డ్ అంతమంది టీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, బట్ దే మేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీ అనమాట. మనం వచ్చేసి మిల్క్తో టీ తయారు చేసుకుంటాం. అదే టర్కీ అండ్ సమ్ అదర్ కంట్రీస్ పీపుల్ ఏం చేస్తారు, బ్లాక్ టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు, రైట్? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, టీ ఈస్ వెరీ కామన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ రజ్వీర్ ఏం చెప్తున్నాడు ప్రంజోల్ తోటి, నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా. ఇప్పుడు మనం టీ కొనుక్కున్నాం కదా, ఇది 80 crore కప్స్ ఆఫ్ టీ అనేది ఎవ్రీ డే వరల్డ్ వైడ్ గా కన్జ్యూమ్ అవుతుంది అనగానే ప్రంజోల్ షాక్ అయిపోయాడు. హీ వాజ్ అమేజ్డ్. అమేజ్డ్ అంటే షాకింగ్ ఎక్స్ప్రెషన్ అనమాట. అవునా, ఆశ్చర్యపోయాడు. దిస్ షార్ట్ కాన్వర్సేషన్ ఇమీడియట్లీ ఎస్టాబ్లిషెస్ ద ఇంపార్టెన్స్ అండ్ పాపులారిటీ ఆఫ్ ద టీ ఇన్ ఎవ్రీడే లైఫ్. అంటే వీళ్ళు మాట్లాడుకున్నటువంటి చిన్న సంభాషణ మన వరల్డ్లో ఎవ్రీడే లైఫ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టీ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. టీ ఏ గ్లోబల్ బివరేజ్. సో టీని కాఫీని మనం బివరేజెస్ అంటాము. గ్లోబల్ వైడ్గా టీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ పాపులర్ బివరేజ్ నాన్న. వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ డ్రింక్ కన్జ్యూమ్డ్ ఎవ్రీడే. ప్రతి ఇంట్లో, ప్రతి వర్క్ స్పేస్లో, ప్రతి చోట టీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఇండియా గురించి మాట్లాడితే, ఇండియాలో నాకు తెలిసి 100% పాపులేషన్లోకి ఒక 80% ఆర్ 85% అబౌవ్ టీ తాగే వాళ్ళే ఉంటారు. So they enjoy in almost every country. The lesson reminds readers that tea is most merely a drink but a part of the daily life and culture. టీ అనేది కేవలం తాగే ఒక డ్రింక్ మాత్రమే కాదు, చాలా మంది జీవితాల్లో ఒక కల్చర్ గా మారిపోయింది అని చెప్తున్నారు. సో రజ్వీర్ ఎంజాయ్స్ ద సీనరీ. సో టీని తాగుతూనే చుట్టుపక్కల ఉన్న సీనరీస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఆఫ్టర్ ద ట్రైన్ లీవ్స్ ద స్టేషన్, ప్రంజోల్ బికమ్స్ అబ్జర్వ్డ్ ఇన్ రీడింగ్ హిస్ డిటెక్టివ్ నోవెల్. సో నోవెల్ అంటే స్టోరీస్ అనమాట. డిటెక్టివ్ నోవెల్స్ అంటే క్రైమ్ అండ్ డిటెక్టివ్ నోవెల్స్ చాలా మందికి ఇష్టంగా ఉంటాయి. ప్రంజోల్ ఏం చేస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తూనే తను నోవెల్ చదువుకుంటున్నాడు. రాజ్వీర్ ఆల్సో ఎంజాయ్ డిటెక్టివ్ స్టోరీస్. సో బట్ టుడే హీ ఈస్ ఫ్యాసినేటెడ్ బై ద సీనరీ అవుట్ సైడ్. హీ నోటీసెస్ ఎండ్లెస్ గ్రీనరీ. మీరు ఎలాంటి పర్సన్? ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఫోన్లో పాటలు వింటూనో, మూవీ చూస్తూనో, బుక్ చదువుతూనో, పక్కన వాళ్ళతో మాట్లాడుతూనో ఎంటర్టైన్ అవుతారా? లేదంటే కంటిన్యూస్గా విండో దగ్గర కూర్చుని సీనరీ అంతా చూస్తూ ఉంటారా? లేదా నాలా కొంతమంది మిక్స్డ్ కూడా ఉంటారు. ఇక్కడ రజ్వీర్ అదే చేస్తున్నాడు. తనకు కూడా ఈ డిటెక్టివ్ నోవెల్స్ అంటే బాగా ఇష్టం అయినప్పటికీ కూడా హీఈస్ ఎంజాయింగ్ ద సీనరీ. ఫస్ట్ టైం అస్సాంకి వస్తున్నాడు కదా, డెఫినెట్లీ అక్కడున్న బ్యూటిఫుల్ సీనరీని ఎంజాయ్ చేస్తాడు, అందులో తప్పే లేదు కదా. సో ద గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ గ్రాడ్యువలీ డిసపియర్ and endless tea bushes begin to cover the landscape. For Rajveer, this is completely new and exciting experience. He cannot stop looking outside. అప్పటి వరకు వరి పొలాలు, ప్యాడీ ఫీల్డ్స్ అన్ని చూస్తూ వచ్చాడు. సడన్ గా వరి పొలాలన్నీ డిసపియర్ అయిపోయి టీ ప్లాంటేషన్స్ కనపడ్డాయి. అవి చూడగానే ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. ఎందుకు, ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మొత్తం బుషెస్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తుందా, మనకి టీ ప్లాంటేషన్స్ ఇట్లా కనిపిస్తాయి అనమాట ఏరియల్ వ్యూ నుంచి. ఈవెన్ మనం ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా సీనిక్ గా ఉంటది. సో ద ఆథర్ పెయింట్స్ అ వివిడ్ పిక్చర్ ఆఫ్ అస్సాం టీ ప్లాంటేషన్. రాజ్వీర్ చూస్తున్నది ఏంటి, డెన్స్లీ వుడెడ్ హిల్, ఎండ్లెస్ రో ఆఫ్ టీ బుషెస్. అంటే ఎక్కడి వరకు ఉన్నాయి అనేది తెలియకుండా ఎండ్లెస్ రో కనిపిస్తా ఉంది. టాల్ షేడ్ ట్రీస్ కనిపిస్తున్నాయి. వర్కర్స్ మూవింగ్ అమాంగ్ ద ప్లాంటేషన్స్. ద టీ బుషెస్ స్ట్రెచ్ యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ సీ. అంటే మనం చూడగలిగినంత, మనం చూడగలిగినంత వరకు కూడా మనకి టీ బుషెసే కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, ద వర్కర్స్ అపియర్ లైక్ టైనీ డాల్స్ ఫ్రమ్ ద రెయిన్.
ఫ్రమ్ ద ట్రైన్ బికాస్ ఆఫ్ ద వాస్ట్ సైజ్ ఆఫ్ ద ప్లాంటేషన్స్. ట్రైన్‌లో నుంచి వాటిని చూస్తున్నప్పుడు ప్లాంటేషన్స్ చాలా పెద్దవి కాబట్టి అందులో పనిచేసుకుంటున్న పని వాళ్ళందరూ చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తూ ఉన్నారట. ద ల్యాండ్‌స్కేప్ ఇంప్రెసెస్ రాజ్‌వీర్ డీప్‌లీ. ఆ ల్యాండ్‌స్కేప్ అంతా రాజ్‌వీర్‌కి చాలా బాగా నచ్చేసింది. దిస్ డిస్క్రిప్షన్ హెల్ప్స్ రీడర్స్ విజువలైజ్ ద అస్సాం యాజ్ అ సీ ఆఫ్ ద గ్రీన్ టీ గార్డెన్. అంటే ఏదైతే ఇమాజినరీ యూజ్ చేశారో మన ఆథర్, దానివల్ల స్టోరీ చదివే వాళ్ళకి, వినే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? అస్సాంని ఒక సీ ఆఫ్ అంటే టీ గార్డెన్ యొక్క సముద్రం లాగా మనకి కనిపిస్తదనమాట. దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇమాజినరీ. వై ఆర్ ద షేడ్ ట్రీస్ గ్రోన్? మరి ఈ ట్రీస్ ఎట్లా గ్రో అవుతూ వచ్చాయో తెలుసుకుందాము. టీ ప్లాంట్స్ రిక్వైర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డైరెక్ట్ సన్‌లైట్. టాల్ షేడ్ ట్రీస్ రెడ్యూస్ ఎక్సెసివ్ హీట్. మరి టీ ప్లాంటేషన్స్ దగ్గర ఎందుకని ఈ ఎత్తైన ప్లాంట్స్ ఉన్నాయి? టీ ప్లాంట్స్‌కి యాక్చువల్లీ డైరెక్ట్ సన్‌లైట్ అనేది పడకూడదు. మరి ఎప్పుడైతే టాల్ ట్రీస్ అక్కడ ఉంటాయో దాని యొక్క షేడ్ వల్ల ఎక్సెసివ్ హీట్ పడకుండా మోడరేట్ హీట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రొటెక్ట్ యంగ్ టీ ప్లాంట్స్ అండ్ మెయింటైన్ సాయిల్‌లో ఉన్న తేమ మొత్తం ఆరిపోకుండా మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి ఇంప్రూవ్ ద గ్రోత్ ఆఫ్ ట్రీ లీవ్స్. ఈ టాల్ ట్రీస్ అనేవి అక్కడ మనకు ఉండడం జరిగింది. టీ కంట్రీ. రాజ్‌వీర్ నోటీసెస్ ఫ్యాక్టరీస్ విత్ టాల్ చిమ్నీస్ రిలీజింగ్ ద స్మోక్. ఎక్సైటెడ్‌లీ హి షౌట్స్, హే ఎ టీ గార్డెన్ అన్నాడన్నమాట. రాజ్‌వీర్ ఏమన్నాడు? అరే ఎక్కడ చూసినా టీ ఫ్యాక్టరీసే ఉన్నాయి. పైన చూడండి టీ ఫ్యాక్టరీస్ నుంచి చిమ్నీ నుంచి ఎట్లయితే పొగలొస్తున్నాయి అంటే లోపల తేయాకు తయారవుతూ ఉంది అని చాలా ఎక్సైట్ అయ్యాడు. షౌట్ చేశాడు, టీ గార్డెన్ అదిగో అని. Pranjal smiles because such sceneries are ordinary for him. He explains that they have entered the tea country. And Pranjal చెప్పాడు, అవునవును బావుంటుంది. మా దేశమంతా మా రాష్ట్రమంతా టీ బాగా పండుతుంది కదా! ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. దిస్ ఈస్ ఎ టీ కంట్రీ అని చెప్పి ప్రంజల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సాడ్‌లీ ఇప్పుడు నేను ఏ రోజైతే నేను ఈ లెసన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో 2, 3 డేస్ బ్యాక్ అస్సాంలో డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అన్నమాట. ఎంతో మంది చనిపోయారు. చాలా నష్టం అన్నమాట. ఈ బ్యూటీకి నేచురల్ బ్యూటీ ఉన్న ప్రతి చోట ఇట్లాంటి డిజాస్టర్స్ తప్పకుండా వస్తాయి. బట్ స్టిల్ ద గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ టు టేక్ ఓవర్ సమ్ ప్రికాషన్స్ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ దిస్. లెట్స్ హోప్ అండ్ ప్రే ఫర్ అస్సాం. ఓకే. అస్సాం హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ ద ట్రీ ప్లాంటేషన్స్ ఇన్ ద వరల్డ్. మరి ప్రంజోల్ ప్రకారం దెర్ ఆర్ సో మెనీ టీ గార్డెన్స్ దట్ వన్ కుడ్ కీప్ లుకింగ్ ఎట్ దెమ్ త్రూ అవుట్ ద లైఫ్. నీ లైఫ్ అంతా చూసినా కూడా సరిపోనంత టీ గార్డెన్స్ ఉంటాయి అస్సాంలో అని ప్రంజోల్ చెప్తున్నాడు. దిస్ స్టేట్మెంట్ ఎంఫసిస్ అస్సాం గ్లోబల్ ఇంపార్టెన్స్ ఇన్ టీ ప్రొడక్షన్. టీ ప్రొడక్షన్ లో అస్సాం గ్లోబల్ లెవెల్లో ఎన్నో దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి. లెజెండ్స్ అబౌట్ టీ. రాజ్‌వీర్ హ్యాస్ రెడ్ ఎక్స్టెన్సివ్లీ అబౌట్ ద టీ. హీ టెల్స్ ప్రంజోల్ దట్ నో వన్ నోస్ విత్ సర్టెనిటీ హూ డిస్కవర్ టీ. ఎవరికి కూడా టీ ముందు ఎవరు డిస్కవర్ చేశారు అనేది తెలీదు. ఇన్స్టెడ్ మెనీ ఇంట్రెస్టింగ్ లెజెండ్స్ ఎగ్జిస్ట్. అంటే యాక్చువల్ గా ఎవరు చేశారనేది తెలీదు, కానీ కొన్ని థియరీస్ ప్రకారం మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. చైనీస్ లెజెండ్, a Chinese emperor always boiled water before drinking it. One day some leaves accidentally falling into the boiling water, the water developed a pleasant flavor. These leaves were believed to be tea leaves. Thus, the tea was an accidentally discovered. సో ఇది ఒక చైనీస్ లెజెండ్ చెప్పినటువంటి స్టోరీ. చైనీస్ ఎంపరర్ ఎప్పుడు నీళ్లు బాయిల్ చేసుకుని తాగేవారట. ఆ బాయిలింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొన్ని ఆకులు అందులో వచ్చి పడ్డాయి. అలా యాక్సిడెంటల్ గా టీ అనేది డిస్కవర్ చేయబడింది అని చెప్పేసి మనకి ఈయన చెప్తున్నారు. రైట్. ఇండియన్ లెజెండ్ ఏమంటున్నారో తెలుసుకుందాం. అనదర్ లెజెండ్ కన్సర్న్స్ బోధిధర్మ, బుద్ధిస్ట్ బాంగ్. మీ అందరికీ తెలిసిందే బోధిధర్మ ఎవరు అనేది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు హీ ఫెల్ట్ స్లీపీ. నిద్ర వచ్చి పడుకున్నారు. అంటే నిద్ర వస్తుంది బాగా. మరి ఆ స్లీప్ ని అవాయిడ్ చేయడానికి హీ కట్ ఆఫ్ హిస్ ఐలిడ్, అంటే తన కంటి రెప్పల్లో ఒక లిడ్ ని కట్ చేసి ఫ్రమ్ దోస్ ఐలిడ్ టీ ప్లాంట్స్ అనేవి గ్రో అయ్యాయి అని మన ఇండియన్ లెజెండ్స్ చెప్తూ ఉంటారు. దేర్ లీవ్స్ వెన్ బాయిల్డ్ ఇన్ వాటర్ హెల్ప్డ్ పీపుల్ రిమైన్ అవేక్. ఆల్దో దీస్ ఆర్ ఓన్లీ లెజెండ్స్, దే షో హౌ ఇంపార్టెంట్ టీ బికేమ్ ఇన్ డిఫరెంట్ కల్చర్. ఏదేమైనా సరే వేరే వేరే కల్చర్లో టీ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద టీ. రాజ్‌వీర్ ఆల్సో షేర్స్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. టీ వాజ్ ఫస్ట్ కన్జ్యూమ్డ్ ఇన్ చైనా 2700 BCలో. చైనాలో మొట్టమొదటిగా టీ అనేది కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారు అని రాజ్‌వీర్ చెప్పారు. వర్డ్స్ లైక్ టీ, చాయ్, చీనీ ఇవన్నీ చైనీస్ ఆరిజిన్ అని చెప్పేసి మనకి రాజ్‌వీర్ చెప్తున్నాడు. టీ రీచ్డ్ యూరోప్ డ్యూరింగ్ ద 16th century. ఇనిషియలీ యూరోపియన్స్ టీ మెయిన్లీ మెడిసిన్ కోసం వాడేవారట. ఎవ్రీడే బెవరేజ్ గా యూజ్ చేసేవారు కాదు. ఆ తర్వాత రోజుల్లో ఇది ఒక ఎవ్రీడే బెవరేజ్ గా మారిపోయింది. అరైవల్ ఇన్ అస్సాం. ఫైనలీ ట్రైన్ దాని యొక్క డెస్టినేషన్ కి రీచ్ అయిపోయింది. ద ట్రైన్ రీచెస్ టు అస్సాం స్టేషన్. సో మరియని జంక్షన్ కి రీచ్ అయింది. ప్రంజోల్ పేరెంట్స్ వెల్కమ్ ద బాయ్స్. దే బిగన్ ట్రావెలింగ్ బై కార్ టువర్డ్స్ ద
దెఖిబారి టీ ఎస్టేట్ వైపు వెళ్తూ ఉన్నారు. అక్కడే ప్రంజోల్ ఫాదర్ మేనేజర్ గా వర్క్ చేసేది. యాజ్ దే డ్రైవ్ దే క్రాస్ అ క్యాటిల్ బ్రిడ్జ్ అండ్ ఫైనలీ ఎంటర్ ద వాస్ట్ టీ ఎస్టేట్. సో వాళ్ళు ఒక క్యాటిల్ బ్రిడ్జ్ ని దాటుకుని ఫైనల్ ఒక పెద్ద టీ ఎస్టేట్ కి రీచ్ అయిపోయారు. రజ్వీర్ నౌ ఎక్స్పీరియన్సెస్ ద టీ గార్డెన్ ఫ్రమ్ ద క్లోజ్ క్వార్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ మియర్లీ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద ట్రైన్. ఇంతవరకు ట్రైన్ లో నుంచి దూరంగా ఉన్న టీ ఎస్టేట్స్ ని చూసాడు, ఇప్పుడు చాలా దగ్గర నుంచి చూడడం మొదలు పెట్టాడు. సో ఇన్సైడ్ ద టీ ఎస్టేట్, రజ్వీర్ ఎస్టేట్ లోపల ఏం చూసాడు తెలుసుకుందాము. ఎకర్స్ అపాన్ ఎకర్స్ ఆఫ్ నీట్లీ ప్రూన్డ్ టీ బుషెస్. ఎకరాల కొద్దీ చాలా టీ బుషెస్ అనేవి తనకి కనిపిస్తా ఉన్నాయి. రో ఆఫ్ హెల్దీ టీ ప్లాంట్స్ ఉన్నాయి. టీ ప్లక్కర్స్ ఏమో బ్యాంబూ బాస్కెట్స్ వెనకాల క్యారీ చేసుకుని అదంతా ప్లక్ చేసి అందులో వేస్తున్నారు. వర్కర్స్ వేరింగ్ ప్లాస్టిక్ ఆప్రాన్, ఫ్రెష్లీ స్ప్రౌటెడ్ టీ లీఫ్ బీయింగ్ హార్వెస్టెడ్. వర్కర్స్ అందరూ ఆప్రాన్ వేసుకుని పని చేస్తున్నారు. ఫ్రెష్ గా స్ప్రౌట్ అయినటువంటి టీ లీఫ్ తీసుకుని వాళ్ళ బాస్కెట్స్ లో నింపుకుంటున్నారు అని చెప్పి రజ్వీర్ చెప్తున్నాడు. ప్రంజోల్ ఫాదర్ స్లోస్ ద కార్ టు అలౌ అ ట్రాక్టర్ లోడెడ్ విత్ ఫ్రెష్లీ ప్లక్డ్ టీ లీఫ్. Rajveer identifies the season correctly. He explains that this is the second flush, the period from May to July when the finest quality tea leaves are produced. అతను ఇక్కడ ప్రంజోల్ ఫాదర్ కార్ ఆపి ట్రాక్టర్ దగ్గర ఆగాడు అనమాట. ఆ ట్రాక్టర్ లో ఫ్రెష్ గా ప్లక్ చేసినటువంటి టీ లీవ్స్ వేసున్నాయి. అప్పుడు రజ్వీర్ వచ్చేసి బాగా అబ్జర్వ్ చేశాడు. హీ సెడ్ దాట్ ఇది సెకండ్ ఫ్లష్ కదా, ఫస్ట్ ఫ్లష్ లో చాలా క్వాలిటీ అనేది మీరు ప్లక్ చేస్తారు, అది మే నుంచి జూలై వరకు జరుగుతుంది అని చెప్పగానే ప్రంజోల్ ఫాదర్ ఇంప్రెస్ అయిపోయారు. రజ్వీర్ కి టీ గురించి ఇంత నాలెడ్జ్ ఉందా, మన ప్లేస్ కి ఇదే కదా ఫస్ట్ టైం రావడం, బట్ స్టిల్ టీ గురించి చాలా మంచి ఆలోచనే ఉంది, మంచి నాలెడ్జ్ ఉందని చెప్పి ప్రంజోల్ ఫాదర్ బాగా ఇంప్రెస్ అయ్యారు. అండ్ రిమార్క్స్ దట్ హీ సీమ్స్ టు బి హ్యావ్ డన్ హిస్ హోంవర్క్ బిఫోర్ రీచింగ్ అస్సాం. అంటే అస్సాం విజిట్ చేయకముందే హోంవర్క్ చేసి వచ్చినట్టున్నాడు అని ఫనీగా చెప్పారు. సో వాట్ ఈస్ ద సెకండ్ ఫ్లష్ అంటే ఏంటి? సెకండ్ మేజర్ గ్రోత్ ఆఫ్ టీ లీవ్స్. యూజువల్లీ మే నుంచి జూలై వరకు ఫేమస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ టీ. హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ టీ కావాలంటే దానికి కావాల్సిన టీ ఆకులంతా కూడా మనకి మే నుంచి జూలై మధ్యలో ప్లక్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఇట్ ఈస్ వాల్యూడ్ ఫర్ రిచ్ ఫ్లేవర్, ఇంకా అరోమాకి చాలా ఫేమస్ అన్నమాట. టీ ప్లక్కింగ్ ప్రాసెస్ చూద్దాము. వర్కర్స్ కేర్ఫుల్లీ ప్లక్ ఓన్లీ ద టెండర్ న్యూలీ స్ప్రౌటెడ్ ఫ్రెష్ లీవ్స్ మాత్రమే ప్లక్ చేస్తారు. దీస్ లీవ్స్ ఆర్ దెన్ ట్రాన్స్పోర్టెడ్ టు ద ఫ్యాక్టరీ వేర్ దే అండర్గో, అండ్ ఆ ఫ్యాక్టరీలో విదరింగ్, రోలింగ్, ఫర్మెంటేషన్, డ్రైయింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ ద ప్రాసెస్ ఇన్ ద టీ మేకింగ్. ద లెసన్ ఇట్ సెల్ఫ్ మెన్షన్స్ ఓన్లీ ద హార్వెస్టింగ్ stage observed by the Rajveer. The detailed factory process is not explained in the chapter. The steps above are additional background knowledge. ఇవి మనకి టెక్స్ట్ బుక్ లో లేనప్పటికీ ఇవి మీకు లెసన్ అండర్స్టాండింగ్ కి యూజ్ అవుతాయి. మనకి ఓన్లీ టీ ప్లక్కింగ్ ప్రాసెస్ మాత్రమే మన యొక్క రజ్వీర్ చూశాడు. బట్ ప్లక్ చేసినటువంటి లీవ్స్ ఏం చేస్తారు? విదరింగ్ చేస్తారు, రోలింగ్, ఫర్మెంటేషన్ చేస్తారు, తర్వాత డ్రై చేస్తారు, గ్రైండ్ చేసి పొడిని ప్యాక్ చేసి వేరు వేరు కంపెనీస్కి వేరు వేరు కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. క్యారెక్టర్ స్కెచ్ చూద్దాం. సో క్వాలిటీస్ చూద్దాము. రజ్వీర్ వచ్చేసి చాలా క్యూరియస్, అంటే వెరీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ద న్యూ థింగ్స్, ఇంటెలిజెంట్, హైలీ టాలెంటెడ్, వెల్ రీడ్ అంటే హీ రీడ్స్ ద బుక్స్, నేచర్ లెవెల్, ఎక్సలెంట్ అబ్జర్వర్, ఇంకా ఎంతూజియాస్టిక్ లెర్నర్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగినటువంటి లెర్నర్ అనమాట. హీ టీచెస్ us that traveling becomes more meaningful when we learn about a place before visiting it. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వెళ్లే ముందే దాని గురించి తెలుసుకుని వెళ్తే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, రైట్? లేదంటే రోడ్డు పక్కన ఎన్నో చెట్లు ఉంటాయి, అన్ని చెట్లు అదొక చెట్టుగా భావిస్తాడు తప్ప దాని గురించి తెలిసినప్పుడే కదా ఇంకా ఇంట్రెస్టింగ్ గా దాని వైపు మనం చూస్తాం. క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ ప్రంజోల్ వచ్చేసి చాలా హెల్ప్ఫుల్, ఫ్రెండ్లీ, హంబుల్, కామ్, ఇంకా ప్రాక్టికల్ మనిషి. సో బీయింగ్ రెసిడెంట్ ఆఫ్ అస్సాం, హీ సీస్ టీ గార్డెన్స్ ఆర్ ఆర్డినరీ పార్ట్ ఆఫ్ లైఫ్ గా ఆయన గమనిస్తా వచ్చాడు. విచ్ కాంట్రాస్ట్ విత్ రజ్వీర్స్ ఎగ్జైట్మెంట్. రజ్వీర్ వచ్చేసి న్యూ విజిటర్, మరి ప్రంజోల్ వచ్చేసి ఆల్రెడీ అక్కడే ఉంటున్నటువంటి రెసిడెంట్ కాబట్టి కంపల్సరీ ఒక డిఫరెన్స్ ఉంటుంది. థీమ్ చూద్దాము. లవ్ ఫర్ నేచర్. దిస్ లెసన్ బ్యూటిఫుల్లీ పోర్ట్రే అస్సామ్స్ గ్రీన్ ల్యాండ్స్కేప్ ని పోర్ట్రే చేస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ టీ కనెక్ట్స్ అగ్రికల్చర్, ఎకానమీ, హిస్టరీ, నేచర్, రైట్? లెర్నింగ్ త్రూ ట్రావెల్ అనేది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనే థీమ్ మనం ఇక్కడ చూడొచ్చు. క్యూరియాసిటీ. సో రజ్వీర్ క్యూరియాసిటీ హెల్ప్ హిమ్ అప్రిషియేట్ అస్సాం ఫార్ మోర్ డీప్లీ. అతనుకున్న
క్యూరియాసిటీ వల్ల అస్సాంని ఇంకాస్త బాగా అప్రిషియేట్ చేయగలిగాడు. ఇండియాస్ అగ్రికల్చరల్ హెరిటేజ్, మన ఇండియాలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ హెరిటేజ్ అన్నమాట. టీ ప్లాంటేషన్స్ డెమాన్స్ట్రేట్ ఇండియాస్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ద వరల్డ్స్ అగ్రికల్చర్. లిటరరీ డివైజెస్ చూద్దాము. ఈ థర్డ్ పార్ట్ టీ ఫ్రమ్ అస్సాంది చూస్తే కనుక ఇమాజరీ. ద ఆథర్ క్రియేట్స్ వివిడ్ పిక్చర్స్ ఆఫ్ ఎండ్లెస్ టీ గార్డెన్, గ్రీన్ హిల్స్, టీ వర్కర్స్, స్మోక్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్, టీ ఎస్టేట్స్. వీటన్నిటి వల్ల మనకు ఒక ఇమాజినేషన్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక ఇమాజరీ డెవలప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ హైపర్బోలా. ఏ సీ ఆఫ్ టీ బుషెస్ అంటే టీ గార్డెన్స్ ఆర్ కంపేర్డ్ టు ఎండ్లెస్ సీ టు ఎంఫసైజ్ దేర్ వాస్ట్నెస్. సో దిస్ ఇస్ హైపర్బోల్. కాంట్రాస్ట్. రజ్వీర్ ఏమో ఎగ్జైట్ అవుతున్నాడు. రజ్వీర్ ఎగ్జైట్మెంట్ ఈస్ కాంట్రాస్టెడ్ విత్ ప్రంజోల్ కామ్ యాటిట్యూడ్ బికాస్ వన్ ఈస్ అ విజిటర్ వైల్ అదర్ వన్ హ్యాస్ గ్రోన్ అప్ దేర్. సో దిస్ ఇస్ ద కాంట్రాస్ట్. నెక్స్ట్ మోరల్ ఆఫ్ ద లెసన్. ఈ లెసన్ లో ఉన్న మోరల్ ఏంటి? ట్రావెలింగ్ బ్రాడెన్స్ అవర్ నాలెడ్జ్. ట్రావెల్ చేసినప్పుడు మనకున్న నాలెడ్జ్ ఇంకా ఎక్కువ అవుతుంది. క్యూరియాసిటీ మేక్స్ లెర్నింగ్ ఎంజాయబుల్. నేచర్ షుడ్ బి అప్రిషియేటెడ్ అండ్ ప్రొటెక్టెడ్. మన చుట్టూ ఉన్న ప్రకృతిని అప్రిషియేట్ చేయాలి, ప్రొటెక్ట్ కూడా చేయాలి. అగ్రికల్చర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద నేషన్స్ ఎకానమీ. రీడింగ్ బిఫోర్ ట్రావెలింగ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ ప్లేసెస్ మోర్ డీప్లీ. అంతే కదా, ట్రావెల్ చేసే ముందే మనం ఆ ప్రాంతం గురించి వేరు వేరు విషయాలు తెలుసుకుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఎంటైర్ లెసన్. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 1 ఎ బేకర్ ఫ్రమ్ గోవా, అండ్ అలాగే పార్ట్ 2 కూర్గ్, అండ్ పార్ట్ 3 టీ ఫ్రమ్ అస్సాం. చాలా చక్కగా నేర్చుకున్నాం. వీడియో పూర్తిగా చూసినట్లయితే హియర్ రియల్లీ యూ నీడ్ అ బిగ్ అప్లాజ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ అంతా కమెంట్ చేయండి. అండ్ ఇలాగే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఇంగ్లీష్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్ 10th and 9th సిలబస్ మన ఛానల్లో ఉంటుంది. సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ఫర్ ఏపీ కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా చెక్అవుట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కమెంట్, అండ్ డెఫినెట్లీ మీ 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి 1 షార్ట్ వీడియోస్ ఇంకా ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ keep waiting for the another video from our channel. Until then, take care and bye bye.